శ్రీ ఓఎస్ఎస్ ప్రసాద్ గారు డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ త్రినాథ్ గారు, వాసవినాథ్ త్రినాథ్ గారు డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎల్వి కుమార్ గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ మల్లికార్జున గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మన గ్లోబల్ ప్రెసిడెంట్ గారు శ్రీ టంగుటూరి రామకృష్ణ గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మన చీఫ్ గెస్ట్ మన అన్న కొల్లేటి దామోదర్ గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అన్న ప్రొఫెసర్ రవి గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గ్లోబల్ కన్వెన్షన్ కనివిని ఎరగని రీతిలో హైదరాబాద్లో 17th జూలై 2022న జరుపుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ కన్వెన్షన్ కొరకు ఎంతోమంది మహానుభావులు ఎన్నో రకాలుగా కష్టపడి రేయింబవలు కష్టపడి ఆ విజయాన్ని చేకూర్చారు. అట్టి విజయోత్సవాన్ని తిలకించిన మీరందరూ మళ్ళీ మన భావి తరాల వరకు కూడాను కన్వెన్షన్ ఎలా జరిగింది అని చెప్పుకోవడానికి వీలుండేటట్టుగా ఈరోజు మనం జరుపుతున్న ఈ కార్యక్రమము మన వైశ్యులకు సంబంధించి వాసకిరణాలు అనే మాసపత్రిక ఎడిటర్ త్రినాథరావు గారికి ఒక డాక్యుమెంటరీ రూపంలో మనం ఈ సంచికను తయారు చేయాలి, ఒక స్పెషల్ సంచికను తయారు చేయాలి అని కోరినప్పుడు వారు ముందుకొచ్చి ఒక ప్రత్యేక సంచిక వాసవి కిరణాలు ప్రత్యేక సంచికను ఆయన రూపొందించడం జరిగింది. దాదాపు 4-5 నెలలు దాని కొరకు ఆయన కష్టపడడం జరిగింది. కష్టపడిన తర్వాత వచ్చిన రిజల్ట్తోని వెలువడిన వాసవి కిరణాలు ప్రత్యేక సంచికను ఆవిష్కరణ జరపడానికి మన ప్రపంచారివేశ మహాసభ గ్లోబల్ అధ్యక్షుడు శ్రీ టంగుటూరి రామకృష్ణ గారిని 1.5 monthగా మనము షెడ్యూల్ అయిన టైంను అడిగాము. వారికి ఈ 1.5 monthలో ఇప్పుడు టైం దొరికి మనకు ఈరోజు అవకాశం ఇచ్చిన సందర్భంలో వారికి మొట్టమొదట స్వాగతం సుస్వాగతం చెప్తున్నాను. ఇక మనకు అందరికీ తెలిసిన మన వైశ్య ప్రియతమ నాయకులు, మా దృష్టిలో కాబోయే మంత్రివర్యులు, మరి ఇవాళ చైర్మన్ మా దృష్టి అని చెప్పాను నేను. మా దృష్టిలో ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారైన మా ప్రియతమ సోదరులు కోలేటి దామోదర్ గారి ఈ ప్రోగ్రాంకు రావాలని కోరుకున్నాం. ఎందుకంటే కన్వెన్షన్ ప్రత్యక్షంగా చూసి కన్వెన్షన్ విషయంలో ఆయన శ్రద్ధ చూపించి కన్వెన్షన్ చాలా గొప్పగా జరగాలి, ఎలాంటి ఆటంకం జరగకూడదని చెప్పేసి మా అందరికీ దిశానిర్దేశం చూపిస్తూ మాకు ఆఫీస్ ఉన్న టైంలో మా ఆఫీస్కు ప్రత్యేకంగా వచ్చేసి ఆయన మాకు దిశానిర్దేశం చూపించిన కోలేటి దామోదర్ గారు మాకు చీఫ్ గెస్ట్ కావాలని కోరినప్పుడు ఆయన సౌహృదయంతో ఒప్పుకొని ఇవాళ ఈ మీటింగ్కు వచ్చినందుకు వారికి స్వాగతం సుస్వాగతం. ఇక పైన వేదిక పైన మరి ఈ నాటి కార్యక్రమ వాసవి కిరణాలు ఎడిటర్ శ్రీ సోమ త్రినాథ్ గారికి, మరి మా గ్లోబల్ జనరల్ సెక్రటరీ శ్రీ పసుమర్తి మల్లికార్జున గారికి, మరి గ్లోబల్ ట్రెజరర్ శ్రీ ఎల్వి కుమార్ గారికి, మరి నా గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ రవికుమార్ గారికి, మరి గ్లోబల్ కన్వెన్షన్ మేము 4 నాయకులము, ఇంకొక ఓఎస్ఎస్ ప్రసాద్ గారు ఇప్పుడు వస్తున్నారు. ఓఎస్ఎస్ ప్రసాద్ గారు చైర్మన్గా, నేను సెక్రటరీగా, ట్రెజరర్గా మా మురంశెట్టి శ్రీనివాస్ గారు, మరి కోఆర్డినేటర్గా మా బాలకృష్ణారావు గారు వ్యవహరించారు. మరి ఇవాళ మా 4 సంబంధించిన ఈ సమావేశం కాబట్టి ఈ 4 ఏర్పాటు చేసుకున్న సమావేశంలో కూర్చున్న మరి మా ట్రెజరర్ శ్రీ మురంశెట్టి శ్రీనివాస్ గారికి, మరి మా
బాలం కృష్ణరావు గారికి కూడా స్వాగతం చెబుతున్నాను. మరి కార్యక్రమం జరుపుకుందాం. కార్యక్రమంలో మొట్టమొదటి భాగంగా ఇవాళ లైటింగ్ ది ల్యాంప్ మొట్టమొదట విచ్చేసిన ముఖ్య అతిథులు లైటింగ్ ది ల్యాంప్ కొరకు ముందుకు వచ్చేసి ల్యాంప్ వెలిగించవలసిందిగా ప్రార్థన. దానికి సోమ త్రినాథ్ గారు సహకరించి బాబు ప్రెస్ ఫోటో జాగ్రత్త. శ్రీ ఓఎస్ఎస్ ప్రసాద్ గారు నెక్స్ట్ మీదే రండి. ఒక అటే అటే సార్ సార్ మీరందరికీ ఎల్వి కుమార్ గారు మల్లికార్జున గారు మీరు ఇద్దరు కలిసి ఒకటి వెలిగించారు. ఇక్కడ ఇది వెలిగించారు సార్. త్రినాథ్ గారు మీరు ఒకటి. ఇవ్వండి. సరే అయిపోయింది. Just wait, sir. One second. Right. Yes, sir. 1 second. Just wait, sir. ఆయన హైదరాబాద్ మకా మార్చుకొని కష్టపడిన విధానము మా అందరికీ ప్రపంచాన్వేష మహాసభలో పనిచేసే నాయకులందరికీ కూడాను ఎంతో ఆదర్శంగా నిలిచింది. మరి వారి కష్టము వృధా పోకుండా భగవంతుడు దాదాపు ఒక 8,000 నుండి 10,000 మంది మాకు అతిథులు వచ్చే పద్ధతిగా ఆ కన్వెన్షన్ చాలా గొప్పగా నిర్వహింపబడ్డది. ఆ సందర్భంన ఎవరెవరు ఎలా కష్టపడ్డారు, ఎంత కష్టపడ్డారు, ఆ కార్యక్రమం ఎలా స్టార్ట్ అయింది, గ్లోబల్ కన్వెన్షన్ రావడానికి మొట్టమొదటి ఏమనుకున్నామో, ఎలా అనుకున్నామో, ఇవన్నీ విషయాల గురించి కేవలము ఒక 5-6 నిమిషాలలో మా గ్లోబల్ కన్వెన్షన్ చైర్మన్ శ్రీ ఓఎస్ఎస్ ప్రసాద్ గారు మాట్లాడవలసిందిగా ప్రార్థన. నేను ఓఎస్ఎస్ ప్రసాద్ నండి. మొన్న జరిగిన 2022 గ్లోబల్ కన్వెన్షన్ చైర్మన్గా ఉండి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తానికి మా టీం అంతా కృషి చేసింది. యాక్చువల్గా ఈ గ్లోబల్ కన్వెన్షన్ అనే కాన్సెప్ట్ మాకు ఎలా వచ్చిందంటే, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ కదా మన సంస్థ. మనం వరల్డ్ మొత్తంలో ఉన్నాం కదా, వరల్డ్లో ఎన్నో గ్లోబల్ కన్వెన్షన్స్ జరుగుతున్నాయి కదా, మనం కూడా ఎందుకు చేసుకోకూడదనే ఆలోచనతో అది ఆవిర్భవించింది. ఆ టైంలో 2021-22లో చాలామంది గ్లోబల్ నాయకుల్ని మా గ్లోబల్ ప్రెసిడెంట్ గారు ఎన్నుకోవటం జరిగింది. వాళ్లతో ఓత్ సెరమనీ చేద్దాము అనే ఉద్దేశంతో ఒక 100-150 మందితో ఏదైనా ఒక ప్లేస్లో చేసి అక్కడ గ్లోబల్ నాయకులను కూడా ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనతో మొదలెట్టాము. అక్కడి నుంచి దానికి వచ్చిన స్పందన చూసి అంచెలంచెలుగా 150 మందితో ఎందుకు, 250 మందితో చేయొచ్చు కదా, 400 మందితో చేయొచ్చు కదా, 1000 మందితో చేయొచ్చు కదా, 2000 మందితో చేయొచ్చు కదా అనే ఆలోచనలు మేము ముందుకు వెళ్తున్న పొంది మన సంఘంలో ఉన్న మన ఎంతోమంది స్పాన్సర్స్ మీరు చక్కగా ఆలోచిస్తున్నారు, మీ ఆలోచనకి మేము అండదండగా ఉంటాము, మీరు ఈ వైశ్య సంస్థల్లోనే ఒక పెద్ద విధంగా జరిగేట్టు ఒక కన్వెన్షన్ని మీరు తయారు చేయండి, మేమంతా మీ వెనుకుంటామని మాకు స్ఫూర్తినిచ్చేప్పటికీ ఇది చాలా ప్రొఫెషనల్గా కార్పొరేట్ స్టైల్లో చేయాలని ఆలోచించాము. దానికి మామూలుగా మా సంస్థలో ఉన్న నాయకుల కృషితో పాటు ఒక ప్రొఫెషనల్ శ్రేయాస్ మీడియా అనే ఒక పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థని ఈ బాధ్యత అప్పగించి వాళ్ళ ద్వారా ఒక గ్లోబల్ స్టాండర్డ్ కన్వెన్షన్ చేయాలని మేము ముందుకొచ్చి చేస్తాం జరిగింది. దానికి తోడు మా టీంలో ఉన్న అందరూ ప్రొఫెషనల్స్, అందరూ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కలిసి చక్కగా చేస్తానికి ప్రయత్నం చేశాము. అది 4,000 మందితో చేద్దాం అనుకున్నదల్లా
అంతటికే మేము ఏర్పాట్లు చేసినా సరే ఆ సమయ సందర్భాల మూలంగా అది 12,000 వరకు వెళ్ళిపోయింది. దాన్ని కంట్రోల్ చేయడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేశాము. అయినా సరే కొన్ని చిన్న చిన్న లోపాలు జరిగినాయి. వాటిని మేము ఒక ఫీడ్బ్యాక్గా తీసుకొని రాబోయే సంవత్సరాల్లో జరిగే గ్లోబల్ కన్వెన్షన్స్లో అవి జరగకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నాము. దానికి స్పందనగా 2023 నవంబర్ డిసెంబర్లో దుబాయ్లో పెద్ద ఎత్తున గ్లోబల్ కన్వెన్షన్ చేయబోతున్నాము. ఆ తర్వాత 24లో సింగపూర్లో చేయబోతున్నాము. ఆ తర్వాత యూకేలో 25లో చేయబోతున్నాము. ఆ తర్వాత ఆస్ట్రేలియా, యుఎస్, ఇక అన్ని దేశాల్లో చేసుకుంటూ వెళ్తాము. మా ఆశయం ఏమీ లేదు, అన్ని వైశ్య సంఘాలతో, అన్ని వైశ్య సంస్థలతో, ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థలతో కలుపుకొని మన వైశ్య కమ్యూనిటీకి ఎంపవర్మెంట్, టెక్నికల్గా, పొలిటికల్గా సంఘంలో ఒక యూకే ప్రైమ్ మినిస్టర్ has become an Indian. Why not an Arya Vaishya sometime later? ఆ స్థాయికి వెళ్ళాలని మా ఆలోచన. అన్ని సంస్థలతో కలుసుకొని ప్రపంచవ్యాప్తంగా వైశ్య కమ్యూనిటీకి మంచి స్ట్రెంత్ తీసుకురావాలని మా ఆలోచన. దీనిలో అన్ని కార్యక్రమాలు చేస్తాము, సేవా కార్యక్రమాలు చేస్తాము. కళ్యాణ వేదికని వధూవరులను పరిచయం చేసే కార్యక్రమాలు, ఎవరో ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఇంకొకళ్ళు యుఎస్లో ఉన్నారు, ఇంకొకళ్ళు న్యూజిలాండ్లో ఉన్నారు, వీళ్ళందరినీ ఒక వేదిక మీద కలిపి మంచి అలయన్సెస్ సెట్ చేస్తాము. జాబ్ మేళా, చాలామంది మన వైశ్యాసు ఇండియాలో ఎలా ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో డిఫరెంట్ కంట్రీల్లో కూడా ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. వాళ్ళు జాబ్స్ మనకి ఇస్తానికి, మనం కొంతమంది జాబ్స్ అక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తానికి ఇది గ్లోబలైజేషన్ అవుతుంది. నెక్స్ట్ డెకేడ్లో ఇండియాలోకి వేరే కంట్రీస్ నుంచి పీపుల్ వచ్చే పరిస్థితి ఉన్నది. అందుకని జాబ్ మేళా ఒకటి కండక్ట్ చేయబోతున్నాము. బిజినెస్ సమిట్, కంప్లీట్ వరల్డ్ వైడ్లో ఉన్న బిజినెస్ మ్యాగ్నెట్స్ అంతా ఒక వేదిక మీద కూర్చొని నెట్వర్కింగ్ చేసుకొని బిజినెస్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని ఆలోచనతో ఇలా కిక్ స్టార్ట్ చేసిన 2022 గ్లోబల్ కన్వెన్షను ప్రతి సంవత్సరము ఏదో ఒక దేశాల్లో జరుగుతూ పెద్ద ఎత్తున మన కమ్యూనిటీ ఎంపవర్మెంట్ జరగడానికి కృషి చేస్తున్నాము. చాలా ప్రొఫెషనల్గా వెళ్తానికి ఆలోచిస్తున్నాము. ఈ మధ్యన మాకు టీజీ వెంకటేష్ గారు వెన్ను తట్టి, నేను మీకు అనుకున్నాను, మీరు ఒక పెద్దన్న పాత్ర పోషించండి ప్రపంచవ్యాప్తంగా అంటూ లాస్ట్ ఇయర్ నుంచి మా రోసే గారు ఫౌండర్ చనిపోయిన తర్వాత టీజీ వెంకటేష్ గారు చాలా యాక్టివ్గా వచ్చి ఒక మెంబర్ లాగా మా వెన్ను తట్టి మా గ్లోబల్ అధ్యక్షుల వారికి మా అందరికీ స్ఫూర్తినిచ్చి ముందుకెళ్ళి చాలా పెద్దన్న పాత్ర పోషించమని వారు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అలా ముందుకెళ్తామని చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒరిజినల్గా మా ఎజెండా ప్రకారము మా ట్రెజరర్ మురంశెట్టి శ్రీనివాస్ గారు, తర్వాత త్రినాథ్ గారు మాట్లాడేది ఉంది. కానీ ప్రెస్ వాళ్ళు వెళ్ళిపోయే ఒక ఆలోచనతోని మొట్టమొదట ఈ బుక్ను రిలీజ్ చేయాలని చెప్పేసి మన ముఖ్య అతిథి దామోదర్ గారు కోరిన పక్షాన మొట్టమొదటనే బుక్ రిలీజ్ చేసేసి కార్యక్రమాన్ని కంటిన్యూ చేసుకుంటున్నాము. మరి ఈ బుక్ రిలీజ్ కొరకు మరి దామోదర్ గారు మరియు రామకృష్ణ గారు ముందుకు వచ్చేసేసి ఈ బుక్ను ప్రత్యేక సంచికను మరి రిలీజ్ చేయవలసిందిగా ప్రార్థన. ఈ ఓపెన్ అవుతుంది మాసడా బ్రదర్ ప్రెస్ ఫోటో. హలో బ్రదర్ సార్
ఒక్క సెకండ్ అన్న. భిక్షపతి ఆ బుక్లందరికి కూడా ఒక్కొక్క కాపీ, అందరికి ఒక్కొక్క కాపీ ఇవ్వండి. మన మల్లేష్ గారు ఆ ఫోన్ పక్కన పెట్టేసి అందరికి ఒక్కొక్క కాపీ ఇచ్చండి. మీ అందరికీ ఈ ప్రత్యేక సంచిక ఉద్దేశాన్ని తెలపాలని చెప్పేసి అనుకున్నాము. ఎందుకొరకు ఈ ప్రత్యేక సంచిక అనేది అవకాశం ఉంటే మీ అందరి చేతికి వచ్చిన తర్వాత పేజీ నంబర్ 11 11వ పేజీ ఒక్కసారి తీయండి. 11వ పేజీ. 11వ పేజీ నేను చదువుతున్నాను. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు వామ్ తంగుటూరి రామకృష్ణ గారి ఆలోచన, గ్లోబల్ ఉపాధ్యక్షులైన వ్యామ్ ఓఎస్ఎస్ ప్రసాద్ గారి మానస పుత్రిక అయిన గ్లోబల్ కన్వెన్షన్ 2022 ఆవిర్భవించి నా భూతో నా భవిష్యత్ అన్న పద్ధతిగా సక్సెస్ కావడంతో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తలపెట్టిన ఏ కార్యక్రమమైనా దిగ్విజయం అవుతుందని నిరూపించబడింది. ఇట్టి బృహత్తర కార్యక్రమము తెలంగాణ ముఖ్య పట్టణమైన హైదరాబాద్ లో నిర్వహించడం పట్ల గ్లోబల్ అధ్యక్షుడు శ్రీ తంగుటూరి రామకృష్ణ గారికి వామ్ సభ్యులందరి తరఫున అభినందనలు. ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి ఎందరో మహానుభావులు ఆర్థికంగా సహకరించారు. మరెందరో మహానుభావులు రాత్రనక పగలనక శ్రమించారు. ముఖ్యంగా తంగుటూరి రామకృష్ణ గారు తమ స్వంత ప్రదేశమైన చెన్నై వదిలి ఆరోగ్యం పూర్తిగా సహకరించుకున్నప్పటికీ హైదరాబాద్ కు మకాం మార్చుకుని దాదాపు 6 నెలలు శ్రమించిన శ్రమ వృధా కాకుండా అందరి మన్ననలు పొంది గ్లోబల్ కన్వెన్షన్ 2022 సూపర్ సక్సెస్ అయింది. కార్యక్రమం ప్రొద్దున నుండి రాత్రి వరకు ఎలా ఉండాలో కార్యరూపం దాల్చి విచ్చేసిన అతిథులకు తన పలుకుబడితో ఎన్నో రకాల బహుమతులను కిట్ రూపంలో అందించారు. ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి విచ్చేసిన అతిథులందరూ కూడా తంగుటూరి రామకృష్ణ గారి ఆహ్వానం మేరకే వచ్చారు. ఈ గ్లోబల్ కన్వెన్షన్ కు భారతదేశ లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారు విచ్చేయడానికి కారకులు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ చైర్మన్, తక్షణ మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ రాష్ట్ర మంత్రులైన శ్రీ టీజే వెంకటేష్ గారు ఎంతో అభినందనీయులు. ఈ కన్వెన్షన్ సక్సెస్ కావడానికి శ్రీ టీజే వెంకటేష్ గారు విచ్చేసిన దాదాపు 12,000 మంది అతిథులకు 3 పూటల చక్కటి శుచికరమైన భోజనాన్ని అందించడమే కాకుండా కోర్ కమిటీ సభ్యులందరినీ ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ముందుకెళ్ళండి, ఎక్కడ ఇబ్బందులు ఎదురైనా నేనున్నానంటూ వెన్నుదట్టి సహకరించారు. అలాగే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారులు బండారు సుబ్బారావు గారు కన్వెన్షన్ సక్సెస్ ను తన భుజ స్కంధాలపై వేసుకుని అన్నింటా తానే ప్రతి విషయంలో జోక్యం కలిగించుకొని తన అనుభవాన్ని రంగరించి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలను ప్రత్యక్షంగా వీక్షిస్తూ సహకరించిన విధానం మరవలేనిది. ఆర్థిక దాతలు శ్రీ టీజీ వెంకటేష్ గారు, వేగాశ్రీ జ్యువెలర్స్, శ్రీ పబ్బతి వెంకట రవికుమార్ గారు, శ్రీ బండారు సుబ్బారావు గారు, శ్రీ ఎర్రం విజయ్ కుమార్ గారు, శ్రీ చందా శ్రీనివాసరావు గారు, శ్రీ సిన్న రాజమౌళి గుప్తా గారు, శ్రీ బుక్కా చంద్రశేఖర్ గారు, శ్రీ బుక్కా శ్రీనివాస్ గారు, శ్రీ అక్కినపల్లి రాజ్ కుమార్ గారు, శ్రీ అక్కినపల్లి అక్షయ్ కుమార్ గారు, శ్రీ గౌరిశెట్టి మునీందర్ గారు, శ్రీ కామిశెట్టి అనిల్ కుమార్ గారు, శ్రీ మునగల మోహన శ్యామ్ ప్రసాద్ గారు, శ్రీ మంచుకొండ ప్రకాశం గారు, శ్రీ మద్దుల ప్రకాష్ గారు, శ్రీ కాసం నమశివాయ గారు, శ్రీ మురికి సత్యనారాయణ గారు, శ్రీ కె సతీష్ చంద్ర గుప్తా గారు కాకుండా ఎందరో మహానుభావులు వస్తు రూపేణ సహకరించారు. ఇక్కడ ఈ పాయింట్ విషయంలో మా గొప్ప విషయం ఏంటంటే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఇంత పెద్ద కన్వెన్షన్ చేసిన ఎక్కడికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి 1 రూపాయి కూడా యాచించకుండా మా సభ్యులు మాత్రం మీరంతా కూడా మా సభ్యులు, మా లీడర్లే. వారి మధ్య ఈ ప్రపోజల్ పెట్టగానే వారంతా ముందుకు వచ్చి చాలా పెద్ద ఎత్తున సహకరించారు. కాబట్టి ఇవాళ వారందరూ కూడా మనము సభాముఖంగా ఒక అభినందన తెలుపుకుంటున్నాం. ఈ విధంగా ఎంతో మంది సహకరిస్తూ ముఖ్యంగా కన్వెన్షన్ చైర్మన్ వామ్ ఓఎస్ఎస్ ప్రసాద్ గారు, కన్వెన్షన్ కార్యదర్శి ప్రెస్ మీడియా కమిటీ చైర్మన్ వ్యామ్ కౌటిక విఠల్ గారు, కన్వెన్షన్ ట్రెజరర్ వ్యామ్ మురవిశెట్టి శ్రీనివాస్ గారు, కన్వెన్షన్ కన్వీనర్ వ్యామ్ బాల కృష్ణారావు గారు, వ్యామ్ గ్లోబల్ సలహాదారులు వ్యామ్ తాడపల్లి రాజశేఖర్ గారు, ప్లానింగ్ కమిటీ చైర్మన్ వ్యామ్ ఊర బాబురావు గారు, రిజిస్ట్రేషన్ కమిటీ చైర్మన్ వ్యామ్ పసుమర్తి మల్లికార్జున గారు, ఫుడ్ కమిటీ చైర్మన్ వ్యామ్ ఎల్వి కుమార్ గారు, బిజినెస్ సమిట్ 2022 చైర్మన్ వ్యామ్ ఎంఎన్ఆర్ గుప్తా గారు, ఉమెన్స్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ శ్రీమతి జ్యోతి ప్రసాద్ గారు, వరల్డ్ రికార్డు కమిటీ చైర్మన్ వ్యామ్ సిఎంఎల్ దిలీప్ గారు, రిసెప్షన్ కమిటీ చైర్మన్ వ్యామ్ గౌరిశెట్టి మునీందర్ గారు, అకామిడేషన్ రిసెప్షన్ కమిటీ చైర్మన్ వ్యామ్ చెక్లం రమణయ్య గారు, మహిళా రిసీవింగ్ కమిటీ చైర్మన్ వ్యామ్ జూలూరు స్వరూపరాణి గారు, లిటరీ అండ్ ఫెలిసిటేషన్ కమిటీ చైర్మన్ వ్యామ్ చింతల శ్రీనివాస్ గారు, స్టేజ్ కమిటీ చైర్మన్ వ్యామ్ స్వామి వెంకట సంపత్ కుమార్ గారు, ఎంటర్టైన్మెంట్ కమిటీ చైర్మన్ వ్యామ్ పొద్దుటూరు శ్రీనివాసరావు గారు, ట్రాన్స్పోర్ట్ కమిటీ చైర్మన్ వ్యామ్ కర్ణాటి వెంకటేశ్వర గారు, కిట్ కమిటీ చైర్మన్ వ్యామ్ పివి
రమణయ్య గారు, హెల్త్ అండ్ మెడికల్ కమిటీ చైర్మన్ వ్యామ్ బండారు వెంకన్న గారు, పర్మిషన్స్ కమిటీ చైర్మన్ వ్యామ్ ఊర నరసింహగుప్త గారు, అఫీషియల్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి సుంకూరు నాగమణి గారు, హాస్పిటాలిటీ కమిటీ చైర్మన్ వ్యామ్ కొత్త వెంకటేశ్వరరావు గారు, పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ వ్యామ్ పిఎస్ఆర్ మూర్తి గారు, ట్రబుల్ షూటింగ్ సేఫ్టీ కమిటీ చైర్మన్ వ్యామ్ నాగర్ దీపక్ కుమార్ గారు ప్రత్యక్షంగా శ్రమించడమే కాకుండా ఇందరో మహానుభావుల పరోక్ష సహకారము ఆశీర్వాదములు ఉండడం వల్లనే ఈ కన్వెన్షన్ పూర్తి సక్సెస్ జరిగింది. ఇటువంటి సక్సెస్ సమావేశాన్ని 10 కాలాల పాటు గుర్తుంచుకునే పద్ధతిగా, హాజరు కాలేని ఎందరో వెల్ విషర్స్ కు తెలిసే పద్ధతిగా, భావి తరానికి ఒక చుక్కానిగా ఎంతో శ్రమతో కూడిన ఈ గ్లోబల్ కన్వెన్షన్ విజయాలు విచ్చేసిన అతిథుల జ్ఞాపకాలు, కార్యక్రమ వివరాలు, శ్రమించిన నాయకుల శ్రమలు అందరూ గుర్తుంచుకునే ఒక ప్రత్యేక సంచికను వెలువరించాలని ప్రెస్ అండ్ మీడియా కమిటీ చైర్మన్ గా కలిగిన నా కోరికను నా మిత్రులైన వాసవి కిరణాలు ఎడిటర్ అండ్ పబ్లిషర్ శ్రీ సోమ త్రినాథరావు గారికి తెలియజేయగా, వారెంతో శ్రమించి తన విలువైన సమయాన్ని కేటాయించే పుస్తక ముద్రను ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఎల్లకాలం గుర్తుండిపోయే విధంగా ఉండటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒక రూపాన్ని తీసుకొని వస్తానని తెలియజేయడంతో ఈ ప్రత్యేక సంచికను మీ ముందుకు తేలుతున్నామని తెలియజేయడానికి గర్వపడుతున్నాం. ఈ సంచిక చక్కగా రూపుదిద్దుకోవడానికి ఎన్నో రాత్రులు శ్రమించిన డిటిపి ఆపరేటర్ శ్రీ విజ్జుబాయ్ గారికి అభినందనలు. ఈ ప్రత్యేక సంచికకు అనుమతినిచ్చిన గ్లోబల్ కన్వెన్షన్ అధ్యక్షులు వ్యామ్ తంగుటూరు రామకృష్ణ గారికి ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు. ఈ సంచికల ప్రకటన ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా ఆర్థికంగా సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సంచికలో ఎక్కడైనా పొరపాట్లు దొరికినా, ఎవరికైనా ఇబ్బంది కలిగేలా ఉన్నా దయచేసి క్షమించి మా శ్రమను అభినందిస్తారని, భవిష్యత్తు తరానికి ముఖ్యంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సభ్యులకు ఈ సంచిక ఒక ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగిస్తూ వారు చేయాలనుకునే బృహత్తర కార్యక్రమాలకు ఒక ధైర్యంగా ఈ ప్రత్యేక సంచిక నిలుస్తుందని తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఈ సంచిక నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తూ, మరి కార్యక్రమంలో భాగంగా మరి ట్రెజరర్ గారు వారి అభిప్రాయాలని మీరు ఒక 2 నిమిషాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. కన్వెన్షన్లో ముఖ్యంగా నేను పోషించిన పాత్ర ఏంటంటే ట్రెజరర్ అంటే నేను ముందు అనుకున్నాను, అయ్యో డబ్బులు ఎక్కడ తీసుకురావాలి అనుకున్నాను. కానీ ఈ అనౌన్స్మెంట్ చేసిన మరుక్షణమే మా దాతలు ముందుకు వచ్చి మేమిస్తామన్నారు. నా పనిని ఎంతో సులువుగా చేయడం జరిగింది. ప్రతి ఒక్క పైసాకు పైసా డైరెక్ట్గా వాళ్ళు మన స్పాన్సర్స్ ఎంతో ఉదారతతో ఇచ్చారు. అడిగిన వెంటనే ముందు తెచ్చి డబ్బులు ఇచ్చారు. దాదాపుగా ఏ ప్రోగ్రాం జరిగినా స్పాన్సర్స్ అంటే తర్వాత మళ్ళీ ఎన్నోసార్లు తిరగాల్సి వస్తుంది. కానీ ఈ విషయంలో, ఈ సంచికలో మా సంస్థకు ఖచ్చితంగా ముందే వాళ్ళు పంపించారు. మేము అడగక ముందే మా డబ్బులు మాకు పంపించారు. అది గొప్పతనం. దాన్ని సద్వినియోగం చేస్తూ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేయడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను చెప్పడానికి సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ. కష్టపడ్డ వాసవి కిరణాలు ఎడిటర్ కృష్ణారావు గారు మీరు మాట్లాడతారా? మన త్రినాథ్ గారు ఈ సంచిక వెలువడడానికి ఆయన పడ్డ శ్రమ ఒకసారి క్లుప్తంగా, తక్కువ సమయంలో, అతి ఎక్కువ సబ్జెక్ట్స్తో మాట్లాడండి సార్. చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనం ఉన్న 50 మంది కూడా ఒక్కొక్కరు మనకు 1,00,000 మందితో సమానం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద ప్రముఖులు ఇక్కడ ఉన్నవాళ్ళు అంతా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మన జరిగిన ఈ కన్వెన్షన్, అసలు నేను నా పత్రిక 2011లో స్థాపించాను. ఈ కొడియేటి రోషయ్య గారి, మన వైశ్యకుల మార్గదర్శకులు, వారి చేతుల మీదుగా నా పత్రిక స్టార్ట్ చేశాను. ఇంకోటి నాకు 2011 నుంచి మన గ్లోబల్ మన ప్రెసిడెంట్ టంగుటూరి గారు నాకు 2011 నుంచే నాకు చాలా మంచి పరిచయము. దామోదర్ సార్ కూడా అప్పటి నుంచే నాకు 2011 నుంచి పరిచయము. సార్ అప్పుడు ఎక్కువ రోషయ్య గారి దగ్గరనే ఉంటుండే, అక్కడ మాకు చాలా సపోర్ట్ ఉంటుండే. అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జరిగిన ఏదైతే కార్యక్రమం ఉందో 2011 నుంచి ఇప్పటి వరకు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, పాత సంస్థలు ఉన్నాయి. ఏదున్నా కూడా ఈ 12,000 మందితో ఏదైతే ఈ ప్రోగ్రాం జరిగిందో కానీ విని ఎరగం లేదు. ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా ప్రోగ్రామ్ ఇంత పెద్దగా జరగలేదు. చిన్నగా జరిగినా కూడా ఆ ఏరియాలో ఉన్న వైశ్యులే వస్తుండే. కానీ ఈ గ్లోబల్ కన్వెన్షన్లో మొత్తం ప్రపంచంలో వచ్చారు. ప్రపంచంలో అంటే నేర కూడా 100 దేశాల నుండి, 100 దేశాల నుంచి ఇప్పుడు వచ్చినట్టు. ఇప్పుడు మన ఎంఎన్ఆర్ గుప్తా గారు ఉన్నారు. 100 దేశాలలో ఉన్న ప్రతి ఒక్కరు 1 నిమిషంలో ఫోన్ నెంబర్ ఇస్తారు. ఆయన 100 దేశాలు 1 నిమిషాలకు ఫోన్ నెంబర్ ఇస్తారు. మన గ్లోబల్ ప్రెసిడెంట్ గారు కూడా అంతే. ఏదున్న మన దగ్గర ఉన్న ప్రతి గ్లోబల్ ఉన్న వాళ్ళందరూ అట్లా. పసుమర్తి మల్లికార్జున గారు కూడా అంతే.
మొత్తం గ్లోబల్ అనమాట నిజంగా అది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు అదంతా చూసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. అసలు ఇంత పెద్ద ప్రోగ్రామ్కి ఇది నేను ఇది సంచికను తీస్తున్నానంటే నాకు ఎంతో సంతోషం వచ్చింది. నాకు డబ్బులు వచ్చినా రాకున్నా ఇది తీయాలని ఒక గట్టి పట్టుబట్టి నేను మన కోటిక విఠల్ గారు నాకు ఒక 4-5 ఏళ్ల సంధి నాకు చాలా క్లోజు. తను కూడా ఒక జర్నలిస్టు నిజామాబాద్లో 20 ఏళ్ల కిందని పెద్ద జర్నలిస్టు. తర్వాత తన వ్యాపారము ఎల్ఎస్లో వచ్చారు కాబట్టి తనకు చాలా బ్రాడ్ మైండెడ్. తను కూడా ఏదైనా పట్టుకుంటే ఏ పనికైనా వదలడు, దాన్ని ఎక్కడైనా న్యాయం చేస్తారనమాట. ఇప్పుడు ఎక్కడ ఎక్కడ తనకు పదవి ఇచ్చినా కూడా ఎంత మంచి న్యాయం చేస్తారంటే అసలు చెప్పలేనిది అనమాట. అదొకటి. దాని తర్వాత విఠల్ గారు నాకైతే చెప్పారో దాని తర్వాత తను కూడా దీని నిజం చెప్తున్నా, ఈ పని చేసింది 100%లో నేను చేసింది 25, తను చేసింది 75. ఏదైనా కరెక్షన్ చేయడము అది ఇది రకరకాలుగా తను ఒకటి నాకు ఒక చీఫ్ అడ్వైజర్ లెక్క అనుకోండి, ఒక మార్గదర్శి లెక్క అనుకోండి, అదే అనమాట. ఏదైతే ఇది తీసామో నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఇది మన పత్రిక కూడా నార్మల్గా నేను ఒక ఎవ్రీ మంత్ 5,000 పత్రికలు కొట్టిస్తాను. ఒక 500-600 వాట్సాప్ గ్రూపుల్లో 1,00,000 మందికి వాట్సాప్ గ్రూపులో పీడిఎఫ్ రూపంగా చేరుతుంది. ప్లస్ ఫేస్బుక్లో కూడా 100 మందికి 2 సార్లు ట్యాగ్ కొడతాను. 100 మంది కూడా 5,000 మంది ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకే ట్యాగ్ కొడతాను. అంటే 5 లక్షల మంది 5 లక్షల మంది 10 లక్షల మందికి వెళ్తుంది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు మనకు యుఎస్ఏలో DC వాషింగ్టన్లో మన వ్యామ్ ఒక పేర్ల సత్యనారాయణ గారు ఉన్నారు, వెంకట సత్యనారాయణ గారు. తను కూడా మన అడ్వైజరే. తనకు కూడా పెట్టేస్తే తను మొత్తము 50 స్టేట్లలో ప్రతి గ్రూపులో ఉన్నారనమాట. నేను పెట్టిన ఈ మ్యాగజైన్ మొత్తము యుఎస్లో మొత్తం 50 స్టేట్లకి కూడా చేరిపోయిందనమాట. అది అంటే మనది ఎక్కడెక్కడ ఉందంటే వ్యామ్ గ్లోబల్ది చాలా పెద్ద ఎత్తున ఉంది. ప్లస్ ఇంకొకటి మన ఏదైతే మనకు ఇంత పెద్ద కార్యక్రమం జరిగిందో అది తెలియని ఒక విషయం ఏంటంటే అందరికీ అక్కడ ఒక ₹1,00,00,000 ఖర్చు చేయవచ్చు అనుకుందాము. ఆ ₹1,00,00,000 ఖర్చులో మొత్తం డబ్బులు సేవ చేసినట్టని నేను ఊహిస్తున్నా. ఎందుకు సేవ అంటే అక్కడ వచ్చిన ప్రతి వ్యక్తులు కొన్ని 12,000 మంది వచ్చినప్పుడు క్యాబ్లలో వస్తారు, మన ఫ్లైట్లో వస్తారు, అంటే డబ్బులు ఖర్చు పెడతారు కదా. ఆ డబ్బులు ఖర్చు పెడితే వేరే బిజినెస్ అవుతుంది. బిజినెస్ అయినందుకు వాళ్ళకి అది నాకు చాలా బిజినెస్ అయిందని చెప్పి వాళ్ళు సంతోషపడతారు అనమాట. అది ఇండైరెక్ట్గా సేవ అయినట్టే. ఎన్ని పైసలు డబ్బులు ఖర్చు అయినా కూడా అక్కడ ఇండైరెక్ట్ సేవ అయినట్టని నేను నా అభిప్రాయం. ఇది ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఏదైతే మనం పత్రిక తీస్తామో నాకు కూడా చాలా సంతోషం ఉంది. నాకు సహకారం అందించిన విఠల్ గారికి, ప్లస్ దాంతోపాటు మన గ్లోబల్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారికి, మనకు అందరికంటే పెద్ద మనకు బండారు సుబ్బారావు గారు ఎట్లా అంటే అందరికీ మన గాడ్ ఫాదర్. ఇప్పుడున్న ఎంతమంది అయితే ఉన్నారో మనకు జనరల్గా మన పత్రిక మిత్రులు ఎడిటర్స్ చాలామంది ఉన్నారు, 15 మంది దాకా. వాళ్ళందరికీ గాడ్ ఫాదర్. వాళ్ళతో పాటు మన కరోనా సమయంలో కూడా కొన్ని లక్షల మందికి అన్నదానం చేసిన ఘనత అనేది మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో సార్కి ఉన్నది. అంటే నేను అనేది ఏంటంటే మన వ్యామ్ గ్లోబల్లో మన వ్యామ్లో పెద్ద పెద్ద ప్రముఖులు ఎట్లున్నారంటే అసలు చెప్పలేకుండా. అనుమల బాబురావు గారు ఉన్నారు, నీలోఫర్ కేఫ్. తను చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఒక చిన్న మన ఇది నీలోఫర్ కేఫ్లో తను చెప్పారు అనమాట, నేను కప్పులు కడుగుతుంటే ఆ కప్పులు కడిగేది నుంచి ఇప్పుడు నేను ఇంత పెద్ద 5-6 పెద్ద పెద్ద ప్రీమియం పెట్టారు. తను కూడా 500 కోట్లు 1000 కోట్లకు ఉన్నాడు. అది కూడా చాలా గొప్ప విషయము. అది చాలా వాళ్ళు కూడా వ్యాప్లో ఉన్నారు కాబట్టి ఇట్లా ఈ రకరకాల మంది ఏదైతే ఉన్నారో ఎంత సంతోషం అని వాళ్ళని చూస్తుంటే ఎక్కడ పోయినప్పుడు వీళ్ళందరూ చూస్తుంటే నాకు ఆకలి అయితే అన్నం కొంచెమే తింటా. వాళ్ళందరూ చూడగా సగం కడుపు నిండిపోతుంది నాకు. తర్వాత అన్నం కొంచెమే తింటే అట్లుంటుంది ఇక్కడ వ్యామ్లో. అదనమాట. ఇంకొకటి ఏంటంటే ఇది నాకు ఇది ఎంతైతే బాగుందో చాలా హ్యాపీ, నాకు సంతోషం. ఓకే, ముగిస్తుంది. స్టార్ట్ చేసిన తర్వాత మన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారులు ఇచ్చేశారు కాబట్టి వారికి సభాముఖంగా మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. అలాగే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మునీందర్ గారు కూడా సమావేశంలో ఉన్నారు, వారికి కూడా స్వాగతం తెలుపుతున్నాను. మరి ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ మన త్రినాథ్ గారు జ్ఞాపకం చేశారు మనకు ఏది నీలోఫర్ కేఫ్ బాబురావు గారని. బాబురావు గారికి కన్వెన్షన్ జరుగుతున్నది సార్ అని చెప్పేసి నేను ఒక ఫోన్ చేశాను. బాబురావు గారు కన్వెన్షన్ జరుగుతున్నది, దాదాపు 4,000 మంది కన్వెన్షన్కి వస్తున్నారండి, మీ వైపు నుంచి మనం ఏదైనా బిస్కెట్ లాగా ఇద్దామండి అంటే ఒకటే మాట, అంతకంటే ఏం లేదు, ఒకటే ఫోన్. ₹70 వర్త్ గల 4,000 ప్యాకెట్లు, 2,80,000 రూపాయల ప్యాకెట్లు ఒక లారీ నిండా పంపించారు బిస్కెట్లు.
వారికి నేను సభాముఖంగా ఎన్ని రకాల ధన్యవాదాలు చెప్పుకున్న తక్కువే. కానీ ఈరోజు మన మధ్య కూర్చుంటూ ఉన్నాడు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి వాళ్ళ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు మన వద్ద ఉండడం మన అదృష్టం. మరి గ్లోబల్ అధ్యక్షులు తలుచుకుంటే ఇవాళ చెన్నైలోనో బాంబేలోనో లేకపోతే ఇంకెక్కడ విజయవాడలోనో ఇంకెక్కడైనా ఆయన ఈ గ్లోబల్ కన్వెన్షన్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ వారు మన తెలంగాణను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ను ఎంచుకొని హైదరాబాద్లో గ్లోబల్ కన్వెన్షన్ చేయాలని వారికి వచ్చిన ఆలోచనకు మనం ఎన్ని రకాల అభినందించినా తక్కువే. మరి అటువంటి రామకృష్ణ గారి ఇవాళ మన మధ్య ఉండి మరి ఇవాళ ప్రత్యేక సంచిక ఆయన చేతుల మీదుగా విడుదల చేయాలని త్రినాథ్ గారి నాకు చాలా కోరిక ఉండడం వల్ల 1.5 month నుండి సంచిక వెలువడ్డ కానీ పక్కన పెట్టాము. మరి వారు ఈరోజు టైం ఇచ్చారు. మరి వారి టైంను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశాము. మరి అటువంటి రామకృష్ణ గారు ఇప్పుడు మన ముఖ్య అతిథి మన అన్నగారు వెళ్ళిపోతానంటున్నారు కాబట్టి ముందు మన రామకృష్ణ గారిని తర్వాత ముఖ్య అతిథి గారిని మనం మాట్లాడేయాలని అనుకున్నాము కార్యక్రమంలో. మరి ఇప్పుడు మన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు మా లీడర్ మా ప్రియతమ నాయకులు తంగుట రామకృష్ణ గారు కన్వెన్షన్ గురించి మాత్రం ఈ వాసవి కిరణాల బుక్ గురించి వారు మాట్లాడతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే పేరు మళ్ళీ చెప్పుకుంటూ పోతే లేట్ అయిపోతుంది. పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. గ్లోబల్ కన్వెన్షన్ ఇందాక విట్ల గారు చెప్పినట్టు ముఖ్యంగా ఇది ఎంచుకోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఆర్యవైశ్యులకి మెయిన్ అన్ని రాష్ట్రాల్లో కానీ చూసుకున్నట్టయితే హార్జన్ ఆంధ్రప్రదేశ్ అయినా కానీ ఎక్కువ మంది ఆర్యవైశ్యులు పొటెన్షియాలిటీ అన్ని విధాలు చూసుకున్నట్టయితే హైదరాబాద్ ఎక్కువ. అందుకే హైదరాబాద్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ కన్వెన్షన్స్ ఎందుకు, ఇన్ని వేల మంది ఎందుకు, అందువలన ప్రయోజనం ఏందని మీరు అనుకోవచ్చు. ఇన్ని వేల మంది ఒక చోట కూడితే ఏ విధంగా అయితే ప్రపంచవ్యాప్తంగా ఆర్యవైశ్యులంతా కూడా ఒక తాటి మీద నిలబడ్డారు, ఒక శక్తిగా ఎదుగుతున్నారని చెప్పేసి ఇండైరెక్ట్గా ప్రపంచానికి, అధికారులకు, రాజకీయ నాయకులకు, తోటి సమాజానికి, తోటి ఇతర కులస్తులకు అందరికి కూడా ఒక మెసేజ్ పంపినవడం మొత్తం అనమాట. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వీటిల్లో ఆర్యవైశ్యులు అంటే రాను చులకనగా చూడడం కానీ, వాళ్ళకి అన్యాయం జరగడం కానీ, ఏదో ఒక రకమైనటువంటి ప్రభుత్వ పదాలు అందకుండా పోవడం కానీ కొన్ని సందర్భాల్లో జరుగుతుంటుంది. వాటన్నిటికీ ఎందుకంటే రాజ్యాంగ పరంగా మనకు కొన్ని కోల్పోతున్నాము, అధికారుల వివక్షత వల్ల కొన్ని కోల్పోతున్నాము. మనలో రాను అనేక సమస్యల వలన వ్యాపారాలు చేసుకుంటుండేవాళ్ళం కాబట్టి అన్ని విషయాల్లో రోడ్డు మీదకి రాలేము కాబట్టి ఆ విధంగా కూడా మనం కొన్ని సాధించుకోలేకపోతున్నాము. ఈ విధంగా మనం అన్ని విధాలా వెనకబడిపోతున్నాం కాబట్టి మనం ఒక శక్తిగా సమాజానికి అని చూపించినట్టయితే మన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ఆటోమేటిక్గా వాళ్ళకి రిక్వెస్ట్ చేసినప్పుడు మనకంటూ ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు, మనకంటూ వాల్యూ ఇస్తారు అనేది ఒక కాన్సెప్ట్. అలానే ఒకప్పుడు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళం మేము. హమాలీలు అయితే మీ, కూలీలు అయితే మేము, మన దగ్గర పనిచేసే క్లర్క్లు అయితే మీ, అనేక రకాలుగా సమాజంలో 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళము. ఈ రోజున పొట్ట చేత పట్టుకొని సమాజంలో ప్రతి ఒక్క ఇప్పుడు కొత్త జనరేషన్ ఎవరు వ్యాపారాల్లోకి రావడానికి ముందు రావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ కూడా అక్కడ ఏకాగ్రనో లేకపోతే ఒక బిక్కు అంటూ బాగుంటామో కాకుండా వాళ్ళ మధ్య సయోజ ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళ మధ్య ఒక విభాగాలను ఏర్పాటు చేసి మన సంస్కృతి, మన సాంప్రదాయము, మన దేశం మీద, మన వయసు మీద వాళ్లకు మనము, మనకు వాళ్ళు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తోటి మొత్తం సమాజాన్ని అంతా కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలనే ఒక సదుద్దేశంతో ఈ విధంగా ప్రయాణం చేస్తున్నాము. ఇందులో నాకు అన్ని విధాలా సహకరించినటువంటి ఎంఎన్ఆర్ గుప్తా గారు ఉన్నారు, మల్లికార్జున్ గారు ఉన్నారు, వైఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, విట్ల గారు ఉన్నారు. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీటికి శ్రమపరంగా చేశారు. తర్వాత ఆర్థిక పరంగా చెప్పుకోలేనంత మన యొక్క సుబ్బారావు గారు కానీ, ప్రసాద్ గారు, మన రవికుమార్ గారు కానీ, మిగతా వాళ్ళు కానీ వాళ్ళ కృషి ఎంతైనా ఉంది. టీజీ గారు అడక్క ముందే ఆయన అన్ని విధాల ప్రతి ఒక్క చోట ఢిల్లీకి నేను 5 సార్లు వెళ్ళాను. చాలామంది మంత్రుల్ని, మినిస్టర్స్ని, ఐఏఎస్ని, ఐపీఎస్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అలానే రాష్ట్రంలో కూడా మిగతా సౌత్ ఇండియాలో కూడా మనము ఈ పార్టీ ఆ పార్టీ అనే భేదం లేకుండా మనకు అందరూ కావాలని చెప్పేసి, అందరితో సాధ్యంగా ఉండాలని చెప్పేసి ఆ విధంగా కూడా ప్రయాణం సాగించాము. అనుకోకుండా ఆ రోజు వర్షాలు ఉన్నాయి, అనేక రకమైనటువంటి వ్యతిరేక సోషల్ మీడియాలో ప్రకటనలు ఉన్నాయి. కానీ వేల సంఖ్యలో 20 రాష్ట్రాల నుంచి మహిళలు 60% మంది వచ్చిన వాళ్ళలో 60% మంది మహిళలు
నభూతో ఉన్న భవిష్యత్తు లాగా అనేక దేశాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి ఒక వేవ్ లాగా వచ్చేసారు. వాళ్ళంతా కూడా మీరు ఏ మీటింగ్ చూసినా, ఏ నాయకుడి మీటింగ్ చూసినా 2 hours తర్వాత అందరు వెళ్ళిపోతుంటారు, లేదా పలచబడిపోతుంటుంది ఆ మీటింగు. కానీ మార్నింగ్ 7 o'clock నుంచి నైట్ 12 o'clock దాకా కూడా ఒక్కళ్ళు కూడా కదలకుండా హాల్ కిటకిటలు ఆడుతుందంటే ఒక్కసారి ఆలోచించండి. మనం తీసుకున్న కాన్సెప్ట్ కానీ నాయకులు కూడా దామోదరన్న కానీ టీజీ గారు కానీ కొత్త వరకు అక్కడే కూర్చున్నారంటే ఎక్కడ బోర్ కొట్టకపోతే కూర్చోగలరు, కానీ బోర్ కొడితే ఎవరు కూర్చోలేరు. మనం ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చిన డెలిగేట్స్ అందరికి కూడా వాళ్ళ కల్చర్లో, ఇప్పుడు మహారాష్ట్ర తీసుకుంటే వాళ్ళ కల్చర్లో ఒక కాన్సెప్ట్ తోటి ఒక ఈవెంట్ పెట్టుకున్నాము. అలా తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళకు వాళ్ళ కాన్సెప్ట్లో 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాటినటువంటి స్త్రీలకు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కల్పించాము. ఆ వయసులో వాళ్ళు డ్యాన్స్ అద్భుతంగా చేశారంటే జీవితంలో వాళ్ళు ఈ యొక్క సంఘటన మర్చిపోలేరు. వాళ్ళలో కూడా ఒక చైతన్యం కలిగించిన వాళ్ళం అయ్యాము. అలా ఎవరికి వాళ్ళు ఎక్కడికెక్కడ ముఖ్యంగా మన వాళ్ళకే అన్ని కల్పించాము. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడంతో అందరికి కూడా అక్కడికే వచ్చినటువంటి దుబాయ్ నుంచి వచ్చినటువంటి కార్యవర్గము నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు జరగబోయే ఇయర్లో 2023 దుబాయ్ కన్వెన్షన్ చెప్పేసి నేమ్తో స్టార్ట్ చేస్తున్నాము. అక్కడ అక్టోబర్ నవంబర్ లోపల అక్కడ డేట్ ఫిక్స్ చేసుకొని ఈ వచ్చే నెలలోనే మేము పబ్లిక్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. దానికి కూడా మేము అన్ని మామూలుగా ఎవరైనా ఒక దుబాయ్ పోయి రావాలంటే ఒక వ్యక్తి 5 రోజులు 6 రోజులు అక్కడ ఒక హోటల్లో స్టార్ హోటల్లో స్టే చేసి సైట్ సీయింగ్స్ అన్ని పోయి రావాలంటే 2 లక్షల రూపాయలు మినిమం ఖర్చు అవుతుంది అనమాట. అట్లాంటిది మేము అన్ని ఎంట్రీ ఫీతో కూడా కలిపి ఖర్చులతో కూడా కలిపి అన్ని కలిపి 1 లక్ష రూపాయల లోపలికే ప్రయత్నం చేస్తున్నాము. కోట్ల రూపాయలు దాని మీద ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఏ అసోసియేషన్ కూడా జరగనంత ఎక్కువ మందితోటి అక్కడ దుబాయ్లో వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. అక్కడ ఏ వెన్యూ పోయినా కానీ ఇన్ని వేల మంది వస్తారా, ఇంతమంది వస్తారా అని చెప్పేసి. ఎప్పుడైతే మేము సోషల్ మీడియాలో దుబాయ్లో వచ్చే వాళ్ళందరూ కూడా పేర్లు నమోదు చేసుకోండి అంటే దాదాపు 10,000 మంది దాటిపోయారనమాట. వాళ్ళందరినీ స్క్రీన్ చేసి తగ్గించి ముఖ్యమైన వాళ్ళందరినీ తీసుకెళ్దామన్నా కానీ వీళ్ళయ్యే పరిస్థితిలో లేదు. అంటే ఎందరో దీని వెనక కృషి ఉంది, వాళ్ళ కష్టం ఉంది, ఏ ఒక్కరిది ఇందులో మెరిట్ లేదు, ఇంక్లూడింగ్ నాతో కూడా కలుపుకుంటే ఏ ఒక్కరిది మెరిట్ లేదు. దాతలు ముందు రాకపోతే ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసేవాళ్ళం కాదు. సుబ్బారావు గారు ధైర్యంగా ముందుకొచ్చి అవసరం వస్తే ఇంకో ఎంత డబ్బైనా మనం ఖర్చు పెట్టుకుందామో పర్వాలేదు అందరినీ పెడదామని చెప్పేసి సుబ్బారావు గారు లాంటి వాళ్ళంతా కూడా ముందుకు రావడం జరిగింది. ఇలా అన్ని నెలలు నేను ఇక్కడున్నా కానీ ఏ రోజు కూడా నాకు ఇల్లు వదిలించే ఫీలింగ్ లేకుండా అందరూ దగ్గరుండి నన్ను చూసుకున్నారు. నెక్స్ట్ దుబాయ్ కన్వెన్షన్లో అందరం కలుసుకుందాము. నాయకులందరినీ, సౌత్ ఇండియాలో ఉండేటువంటి నాయకుల్ని, ఆర్ఎస్ నాయకుల్ని, కొంతమంది ఫిల్మ్ స్టార్స్ని, అనేక రకాలైనటువంటి వెన్యూస్ తోటి, అనేక రకాలైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ తోటి. ఎందుకంటే ఓన్లీ ఉపన్యాసాలు పెట్టదలుచుకోలేదు. ఎప్పుడు కూడా మొన్న కూడా మేము ముఖ్యమైన ఒక 6-7 మంది లీడర్స్ చేతనే మాట్లాడించాం. మిగతా అంతా కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ తోటి మన యొక్క గ్రూప్ని ఉత్తేజపరచడానికి ప్రయత్నం చేశాము. సో రేపు దుబాయ్ కన్వెన్షన్ వలన ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఆర్ఎవైస్లు అందరిలో కూడా ఒక చైతన్యం వస్తుంది. అది సెంట్రల్ లొకేటెడ్ కాబట్టి అనేక దేశాల నుంచి వస్తారని చెప్పేసి ఇప్పటికే అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి అదంతా కూడా అలానే మేము ఈ మధ్య ఇండోనేషియా వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక యూనివర్సిటీ దానికి ప్రోగ్రామ్కి వెళ్తే అక్కడ రాజు అనుకోకుండా నన్ను గెస్ట్గా వేదిక మీద పిలిచారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. రాజుగారు ఆయన ఉపన్యాసంలో చెప్తూ, ఆయన పేరు మహేంద్ర వర్మ, ఆయన ఉపన్యాసంలో చెప్తూ ఇంగ్లీష్లో మాట్లాడుతూ, ఈ దేశంలో ఇండోనేషియాలో ఎవరైనా వ్యాపారం చేసుకోవాలనుకుంటే అనేక రంగాల్లో ఇక్కడ వస్తువులు ఉన్నాయి, ఖనిజాలు విపరీతమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి, మందుల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, కెమికల్స్కి అవకాశాలు ఉన్నాయి, ఇట్లా అంతా లిస్టు చెప్పుకుంటూ పోయారు. ఆ తర్వాత సడన్గా నన్ను మాట్లాడమన్నారు. ఇమ్మీడియట్గా సెకండ్ స్పీకర్నే నన్ను మాట్లాడమన్నప్పుడు, సార్ మేము బిజినెస్ సమిట్ ఒకటి దుబాయ్లో కండక్ట్ చేస్తున్నాము, అనేక దేశాల నుంచి వస్తారు, అనేక మాలో ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, ఎంతోమంది ఉత్సాహవంతులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా
మీరు మీ యొక్క స్పీచ్ ద్వారా మీ యొక్క అవకాశాలు కల్పిస్తామని చెప్తే వాళ్ళు ఎంతోమంది ముందుకు వస్తారు, మీతో వ్యాపారం చేయడానికి వస్తారని చెప్పడంతో ఆయన ఇమ్మీడియట్గా స్పాట్లో ఆయన పక్కన ఉండేటువంటి మంత్రి లాంటి వ్యక్తితోటి ఇమ్మీడియట్గా మనం దుబాయ్కి ప్రోగ్రామ్ ఫిక్స్ చేయమని చెప్పారన్నమాట. చిన్న విషయం కాదు, ఒక రాజు మాకు ఒక పోలీస్ ప్రోటోకాల్ ఇచ్చారు, మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ప్రోటోకాల్ వాళ్ళ మొత్తం కూడా. అలాంటి ఒక రాజు మాకు అంతా అక్కడే లంచ్ ఏర్పాటు చేసి అందరికి కూడా చాలా అద్భుతంగా చూసుకున్నారు. ఆయన వస్తారని చెప్పేసి వాగ్దానం చేశారు. ఆ విధంగా మనకు ఈ రోజున ప్రపంచంలో వయసుల్లో ప్రసిద్ధిగాంచినటువంటి అనేక మంది వ్యాపార సంస్థలు వస్తున్నాయి. దీనివల్ల ఇందాక సార్ చెప్పారు చూడండి, గ్లోబల్ కన్వెన్షన్ వలన ఎక్కువగా లబ్ధి పొందింది ఎవరంటే తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలే. అందరు మర్చిపోవద్దు, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో హోటల్ దిగుతారు, ఆ హోటల్కి కొంతైనా ఆర్థిక వసతి కల్పించడం కదా, ఆటోలు కార్లలో దిగారు, వాటికన్నిటికీ మేము సహకరించడం కదా. ఇక్కడ వంట వాళ్ళు కానీ కిరాణా వాళ్ళు కానీ అనేక ఈవెంట్ మేనేజర్స్ కానీ ఈవెంట్స్ కానీ ఏది చూసినా కానీ ఆ డబ్బులంతా కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మేము పెట్టినా వాళ్ళు పెట్టినా అంతా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి జరిగింది. అంటే మేము ఏ రాష్ట్రంలో పెడతామో ఆ రాష్ట్ర అభివృద్ధి తప్పకుండా దృష్టిలో పెట్టుకునే చేస్తాము అంతే. అదే ఇందాక ఆయన చెప్పినట్టు మేము మద్రాసులో కానీ ఇంకో చోట కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇచ్చే దాతలు ఎక్కడ పెట్టున్నా వాళ్ళందరూ మా సంస్థ నాయకులే, ఎక్కడ పెట్టినా ఇస్తారు. కానీ ఫస్ట్ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాము, అందరూ మనస్ఫూర్తిగా సహకరించారు. ఎక్కడో ఒకటి అలా పొరపాట్లు అది మార్చే మా వల్ల కాదు, ఎవరో ఇంటెన్షన్ గానో వితౌట్ ఇంటెన్షన్ గానో చేశారు. దాన్ని కూడా మేము మనసులో పెట్టుకోవడం లేదు. కాబట్టి దుబాయ్ కన్వెన్షన్కి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అక్కడ గవర్నమెంట్ రూల్స్ కూడా స్ట్రిక్ట్గా ఉంటాయి. త్వరలోనే మీ అందరితో ప్రెస్ వాళ్ళతో మీటింగ్ పెట్టి అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. భారీ ఎత్తున ప్రోగ్రామ్స్ ఉంటాయని మాత్రం గట్టిగా చెప్పగలను. థ్యాంక్ యూ. రామకృష్ణ గారు అంటే మా లీడర్, మీకు ఇంతకుముందే చెప్పాను. మరి వాళ్ళు అనుకుంటే చెన్నైలోనో బాంబేలోనో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ మా మీద దయతో మరి వాళ్ళ హైదరాబాద్లో చేయడానికి వాళ్ళు అంగీకరించి గ్లోబల్ కన్వెన్షన్ హైదరాబాద్లో జరిపి సక్సెస్ జరపడానికి మరి సహకరించి మాకు ఒక 6 మాసాలు ఆయన హైదరాబాద్ నుండి ఆయన ఒక చుక్కానిలో మాకు ఒక మార్గదర్శకంగా ఉండి గ్లోబల్ కన్వెన్షన్ సక్సెస్ అయిందంటే ఇవాళ మేము దాంట్లో నాయకత్వంగా ఉన్న మా అందరికి కూడా ఇవాళ గర్వంగా ఫీల్ అవుతున్నాం, గర్వంగా చెప్పుకుంటున్నాం. అదే కనుక ఫెయిల్ అయిపోతే ఎవరైనా డాక్యుమెంట్ చేసుకునే వాళ్ళం కాదు. ఇవాళ ఇటువంటి డాక్యుమెంట్ రూపంలో పుస్తకం కూడా తయారు చేసుకునే అవసరం పడదు. మరి అటువంటి విధంగా సారీ అండి, ఇప్పుడు ఈ పుస్తక రూపంలో తీసుకురావడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అసలు దూసుకుపోతున్నటువంటి ఈ రోజుల్లో పుస్తకాలు తీసుకురావడం అనేది గగనమవుతుంది. పేపర్లు కూడా, నేను కూడా మీడియా వ్యక్తిని, ఆంధ్రప్రభకు వైస్ చైర్మన్ని. అయినా కానీ ఇలాంటివన్నీ కూడా ఈరోజు రాను రాను అందరూ కూడా టీవీల వైపు మొగ్గు చూపిస్తారు, కానీ దీని మీద తీసుకురావడం కానీ ఇంట్రెస్ట్ చూపించడం కానీ దానికి సహకరించడం కానీ ఆర్థిక సహకారం అందించడం కానీ కష్టమైనటువంటి విషయము. కానీ ఇటువంటి రోజుల్లో కూడా అద్భుతంగా అందరినీ, ఎవరికి ఇబ్బంది రాకుండా ప్రతి ఒక్కళ్ళని, మా నాయకులందరినీ కూడా, స్పాన్సర్స్ అందరినీ, కష్టపడిన ప్రతి ఒక్కళ్ళని అందరినీ కవర్ చేస్తూ దీన్ని అద్భుతంగా తీసుకొని వచ్చారు. వారికి మా ధన్యవాదాలు. తర్వాత ఒకే ఒక్క లాస్ట్ మాట, గ్లోబల్ కన్వెన్షన్లో ఇంకా సూపర్ సక్సెస్ అయింది ఏంటంటే బిజినెస్ సమ్మిట్. అది నభూతో భవిష్యత్తు లాగా చాలా మందికి బిజినెస్ అవకాశాలు కల్పించడం జరిగింది. ఆ విధంగా కూడా వయసులో వ్యాపారాలని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. థ్యాంక్ యూ. మహానుభావులు దీనికి కష్టపడ్డారు. ఎందరో మహానుభావులు ఆర్థికంగా సహకరించారు, ఎందరో మహానుభావులు వస్తు రూపేణ సహకరించారు. దాంట్లో భాగంగా శ్రీ మద్ది రవీంద్రబాబు గారు లేచి నిలబడ్డారు. సంతోషం సార్. గుంటూరు వాస్తవ్యులు వీరు తియారా జ్యువెలరీ పేరు మీద ఆ రోజు మాకు కిట్లో ఎన్నో విధాలుగా సహకరించారు సార్. ఈ సమావేశంలో మీరు ఉన్నందుకు గ్లోబల్ కన్వెన్షన్ పక్షాన మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సక్సెస్ కావడానికి మా వెంట ఇంతకుముందు మీకు చెప్పాను, మా వెన్ను తట్టుతూ అడుగడుగున మాకు సహకరిస్తూ రేయం బావలు ప్రోత్సహిస్తూ సహకరించిన వ్యక్తి మనం మీటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిసేపట్లో వచ్చారు మా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సలహాదారులు, ది గ్రేట్
అభినవ దానకరులు అని చెప్పి చెప్తాము. వారి గురించి నేను అంతకుముందు చదివింది వారు లేరు కాబట్టి మరొకసారి నేను చదువుతున్నాను. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారులు వామ్ బండారు సుబ్బారావు గారు కన్వెన్షన్ సక్సెస్ ను తన భుజ స్కంధాలపై వేసుకొని అన్నింటా తానే ప్రతి విషయంలో జోక్యం కలిగించుకొని తన అనుభవాన్ని రంగరించి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలను ప్రత్యక్షంగా వీక్షిస్తూ సహకరించిన విధానం మరువలేనిది. మేము ఎన్నడూ మరో వారు ఎంతో మితభాషి, స్మితభాషి రాత్రి 11 గంటలకు ఫోన్ చేస్తారు, ప్రొద్దున 6 గంటలకు ఫోన్ చేస్తారు, ఇదేమైంది అదేమైంది అని చెప్పేసి. ఒక్కరితో కాదు, అక్కడ లీడర్షిప్ చేసే ప్రతి ఒక్కరితో. ఆయన కనుక ఇవాళ భుజ స్కంధాల పైన కనుక వేసుకోకపోతే మిత్రులు నేను సగర్వంగా చెప్తాను, పెద్దగా ఇవాళ రుబాబ్తో చెప్తాను నేను. ఆర్థిక లావాదేవీలను వేసుకోకపోతే ఎక్కడెక్కడ పోతున్నాయి ఏమవుతున్నానో. మా అందరికి ఒక చుక్కాన్లా వారంటే మాకు భక్తి, ప్రేమ, గౌరవం ఇవన్నీ ఉండడం వల్లనే వారు మా మీద స్వేచ్ఛతోని ఫోన్ల మీద ఫోన్లు చేసి ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ ఆయన ఇమీడియట్ గా టేకప్ చేసి ఇచ్చేసేవారు. అటువంటి సుబ్బారావు గారు ఇవాళ మన మధ్య ఉన్నారు. మరి వారు ఎంతో పెద్ద పారిశ్రామికవేత్త. మా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభలో ముఖ్యంగా ఎన్ని సంఘాలు, వైశ్య సంఘాలు ఉన్నా కానీ కేవలం వ్యామ్లో మాత్రమే లీడర్ ఉంటాను, ఎక్కడ ఉంటానని చెప్పి చెప్పుకుంటాను. వారి చూసి మేము గర్వంగా ఫీల్ అవుతాం. ఎంతో మితభాషి, గీతభాషి, స్మితభాషి అయిన సుబ్బారావు గారు ఇప్పుడు సభికలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను సార్. మన ముఖ్య అతిథి కౌరెడ్డి దామోదర్ గారు మనందరి మధ్య ఉంటూ మన వారికి ఏ సమస్య వచ్చినా దాన్ని తన భద్రతంగా తీసుకొని దాన్ని సాల్వ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తుంటా ఉంటారు. మరి ఆయనకు నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా మా గ్లోబల్ ప్రెసిడెంట్ తంగుడు రామకృష్ణ గారు, ఇంకా ఆయన మాట్లాడి మేమే మాట్లాడుకుంటున్నాను, టైం వేస్ట్ అని మా పక్కన దామోదర్ గారు కూడా చెప్తున్నారు. అందువల్ల ఆయన ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. అందరూ కొంచెం ఆలోచన కూడా ఉంటారు. మరి కొంతమంది ఏమో అందంగా కనపడతారు, కొంతమంది ఏమో మనసు అందంగా ఉంటుంది. మళ్ళీ ఆ రెండు కలిగిన వ్యక్తి మా తంగుడు రామకృష్ణ గారు. అవునా కదా? చెప్తే సంతోషం. కొంతమందికి డబ్బులు ఇస్తే సంతోషం, కొంతమందికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే సంతోషం. మీ వాళ్ళకి ఆయన పొగిడితే సంతోషం. అందువల్ల కొంతమంది వెంటనే పీక్ చూశారు, నిజంగా వెంటుకున్నాయి లేదని. అది ఉన్నాయి, మీరు డౌట్ పడకండి. మరి ఆయన కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. మరి ఎన్టీఆర్ సమశక్తి అవార్డును తీసుకున్న మా కౌటిల్య విద్యాలకి, మా కుటుంబ సేవల వారికి ఆయన కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, ఇది వచ్చింది మీ అందరికీ కూడా ఎంత సక్సెస్ఫుల్గా 2022 కన్వెన్షన్ చేశారో అన్ని విఠల్ గారు అలాగే రామకృష్ణ గారు కూడా తెలియజేశారు. ఇంకా నెక్స్ట్ దీని గురించి తెలియజేసేది దుబాయ్ మీటింగ్ తర్వాత చేస్తారు రామకృష్ణ గారు అనేది మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. నమస్తే. మితభాషి వారు మరి ఇప్పుడు మా కన్వెన్షన్ కోఆర్డినేటర్ బాలం కృష్ణారావు గారు వారికి ఇన్వైట్ చేసినప్పుడు లేరు, మరి ఇప్పుడు ఉన్నారు. కృష్ణారావు గారు మీరు కూడా మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి సార్. ఈరోజు వచ్చినటువంటి మా చీఫ్ గెస్ట్ అయినటువంటి అందరికీ కావలసిన మనిషి కోరెడ్డి దామోదర్ గారికి ప్రత్యేకంగా ఆహ్వానం తెలుపుతున్నాము. అధ్యక్షత వహించినటువంటి పెద్దలందరికీ, మాకు వెన్నుదన్ని ప్రతి దానికి కూడాను మేము ఉన్నాము అని ఎంతోమంది మాకు సహకరించడం వల్లనే ఈ గ్లోబల్ కన్వెన్షన్ సక్సెస్ అయింది చెప్తున్నాము. అన్నిటికంటే కూడాను ముఖ్యంగా ఫస్ట్ కన్వెన్షన్ కావాలి అనుకుంటే క్లాసిక్ 3 మాకు ఇచ్చిన ప్రైస్, ప్రోత్సాహము అన్నిటికి కూడా గాను ఆ కిషన్ గారికి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కూడా ప్రత్యేకంగా ఈ సమక్షంలో చెప్పాలి అనుకుంటున్నాను. తర్వాత ఒక ఆఫీస్ కావాలి అనుకుంటే గనక ఎక్కడ తీసుకుందాం అనేది గనక ఆలోచిస్తూ ఉంటే ఎక్కడ తెలియకపోయినప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి మిత్రుడైనటువంటి సంపత్ గారిని అడిగిన వెంటనే వారి యొక్క ఫస్ట్ ఫ్లోర్ అన్ని రకాల కూడా మాకు సహకరించి వాళ్ళ స్టాఫ్లందరినీ మాకు పెట్టి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను సంపత్ గారు మీకు. బికాస్ వితౌట్ దట్ పర్టికులర్ ప్రిమైసెస్ we would have not done comfortably in all aspects. Thank you once again from the bottom of our heart. And ప్రతిరోజు కూడాను నాకు వెన్నుదన్ని ఉన్నటువంటి పృథుడు రాజేశ్వరరావు గారు, అన్ని రకాల కూడాను సహకరించినటువంటి రాజేశ్వరరావు గారు కూడాను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా కూడాను ఇక్కడ వచ్చినటువంటి స్పాన్సర్స్ అందరూ కూడాను మాకు వెనకాల ఉండి ముందుకు నడిపిస్తూ వచ్చినటువంటి ప్రతి వాళ్ళకు కూడాను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. దామోదరన్న గారికి
ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో కావాల్సినటువంటి పర్మిషన్స్ కానీ ఇంకో దానికి కానీ వాటన్నిటికి కూడా మాకు గైడెన్స్ ఇచ్చి ముందుకు నడిపించినందుకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం దామోదరన్న మీకు. తర్వాత ఏది జరిగినా సరే మేమంటూ ఉన్నాము అని అన్ని రకాలుగా కూడాను ఐపీఎస్ శివకుమార్ గారు, ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి శివకుమార్ గారు మాకు అన్ని గైడెన్స్ ఇస్తూ రామకృష్ణ గారిని ప్రత్యేకంగా పిలిపించుకొనేసి చెప్పడము అనేది ఈ సందర్భంగా ఇంకో విధంగా కూడా ధన్యవాదాలు వాళ్ళందరికీ తెలుపుతూ ఉన్నాము. ఏది ఏమైతేంది మీ అందరి సహకారంతో వచ్చినటువంటి పెద్దలందరి, మిత్రులందరి, అభిమానులందరికీ కూడాను, మెంబర్స్ అందరికీ కూడాను సహాయ సహకారాలతో ఈ కన్వెన్షన్ జరిగినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. కన్వెన్షన్ సక్సెస్ అవుతున్నారో ఫెయిల్ అవుతున్నారో కానీ మా నలుగురికి మాత్రం మంచి పేరు వచ్చింది. మా చైర్మన్ ఓఎస్ఎస్ ప్రసాద్ గారికి కానీ, లేక సెక్రటరీగా నాకు కానీ, ట్రెజరర్గా మా మురంశెట్టి శ్రీనివాస్ గారు కానీ, లేకుంటే మా బాలం కృష్ణారావు గారు కానీ ఒక మంచి పేరు రావడమే కాకుండా ఇవాళ ఇలాంటి పుస్తకం ఒకటే కాదు, ఇంకా 2 పుస్తకాలు కూడా తయారు చేయడానికి ముందుకు వచ్చాను. మరి ఇక్కడనే మన సమావేశంలో చంద్రప్రకాష్ గారు, బల్లు చంద్రప్రకాష్ గారు ఆయన పుస్తకం రెడీ చేసుకొని వచ్చారు. ఇవాళ ఆ పుస్తకం కూడా రిలీజ్ చేయమంటే కాదండి, మేము పుస్తకం చాలా గొప్పగా ఉన్నది, మరొకసారి రామకృష్ణ గారితో, దామోదర్ గారితో టైం తీసుకుందామని చెప్పేసి వారి ప్రోగ్రామ్ పెండింగ్ పెట్టాము. మరి చాలా చక్కగా మాకు కూడా పేరు వస్తున్నది. మరి ఈ సమావేశం కంటిన్యూ చేస్తూ మరి ఆ రోజు అనగారు కన్వెన్షన్ రోజు హైదరాబాద్లో ఉన్న మన వైశ్య ప్రముఖులు, వైశ్య లీడర్లు ఎంతో మంది వచ్చినాను. మా దామోదర్ గారు అందరికంటే ఎక్కువ సమయాన్ని కేటాయించి, ముఖ్యంగా సూర్యాపేట రిటైర్డ్ లేట్ కర్నల్ ఆయనకు మా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నుంచి ఒక బిరుదును సముతున్నామని చెప్పేసి అన్నగారికి చెప్పగానే, అన్నగారు ఆ బిరుదు నా చేతుల మీదుగా నేను ఇస్తాను, అప్పటి వరకు నేను వెళ్ళనని చెప్పేసి మార్నింగ్ వచ్చి పగల 3 గంటల వరకు ఉండి మా సమావేశాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన మా దామోదర్ గారు అంటే మా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభకు ఎంతో పెద్ద దిక్కుగా మేము భావిస్తాం. మరి ఈరోజు కన్వెన్షన్ చేస్తున్నామనంటే ఆయన అన్ని రకాల ఎంక్వైరీ చేసుకొని మాకు ఇప్పుడు బాలకృష్ణారావు గారు చెప్పిన పద్ధతిగా సంపత్ గారు వారి ఆఫీస్ కార్యక్రమాలు మేము నిర్వహించుకుంటున్నప్పుడు ఆయన ఒక రోజు వచ్చేసి మాతో ఒక 3-4 గంటల నుండి మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మీరు అనుకున్నట్టు 4,000 మంది కాదు, రేపు 8,000 మంది కనుక వచ్చారనుకోండి, మీ దగ్గర ఏం ఆల్టర్నేటివ్ ఏమున్నది, ఎలా ఆలోచిస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని రకరకాలుగా మాకు ఒక బోధన చేసి ఆ రోజు మాకు ఒక మార్గదర్శకంలో పెట్టడం వల్ల ఒక బ్రేక్ఫాస్ట్ విషయంలో కొద్దిగా ఫెయిల్ అయ్యాం, కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ వారు చెప్పిన పద్ధతిగా పోవడం వల్ల మేము ఎంతో సక్సెస్ అయ్యాం. అంతమంది వస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు జనాలు వచ్చారు. మా ఆ ప్రవాహం చూసిన తర్వాత వారు ఏమంటారంటే, దామోదర్ గారు మాతో మాట్లాడుకుంటూ, ఒకవేళ ఇలాంటి జనాలు కనుక వస్తే నేను పబ్లిక్ గార్డెన్ మీకు ఇప్పించేవాడిని, లేకపోతే లాల్ బహదూర్ స్టేడియం ఇప్పించేవాడిని, ఫ్యూచర్ లో ప్లాన్ చేయండి, లాల్ బహదూర్ స్టేడియం మీకు ఇప్పిస్తాను, పబ్లిక్ గార్డెన్ ఇప్పిస్తాను, అటువంటి సమావేశాలు కనుక చేస్తానంటే అంతకంటే ఎక్కువ ఏం కావాలని చెప్పేసి దామోదర్ గారు, నేను సీఎం గారితో మాట్లాడి సీఎం గారిని పిలిపిస్తాను, కేటీఆర్ గారిని తీసుకొస్తాను, గ్రాండ్ గా ప్లాన్ చేయండి అని చెప్పేసి అలాంటి ఉత్సాహాన్ని తెలిపిన దామోదర్ గారు ఇవాళ మన సమావేశంలో ఉండడం మన అదృష్టంగా భావిస్తూ, దామోదర్ గారు వారికి ఇప్పుడు 7 రిసెప్షన్లు, పెళ్లిల రిసెప్షన్ ఈ రోజు ఉన్నాయి. ఆ 7 రిసెప్షన్లకు అటెండ్ అయ్యేది ఉన్నా కానీ ఇప్పుడు మనందరినీ కలవడానికి ఈ రోజు మన దగ్గరికి వచ్చారు. మరి వారు క్లుప్తంగా మనల్ని ఉద్దేశించి మా సంచిక యొక్క ఎడిటర్ కూడా వారికి ప్రియమిత్రులే త్రినాథ్ గారు, మరి వారి సందేశం వరకు అందరం ఎదురు చూస్తున్నాం. ప్రతి ఒక్కరి గురించి మాట్లాడేయాలంటే నువ్వే 5 నిమిషాలు మాట్లాడుతున్నావు, ఇక మేమేం సందేశం ఇవ్వాలి? చాలా సంతోషం. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ కన్వెన్షన్ నిజంగా చాలా గ్రాండ్గా జరిగింది. చాలా బ్రహ్మాండంగా దేశం నలుమూల నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా రావడం, రామకృష్ణ గారు చెప్తే నేను నమ్మలే. ప్రపంచం నుంచి కూడా రావడం అనేది ఇది ఫస్ట్ టైం, చూడలే ఎప్పుడు. అది హైదరాబాద్కు ప్రపంచ దేశాల నుంచి, దేశం నలుమూల నుంచి వైశ్యులందరినీ ఒక తాటికి మీదికి తీసుకొచ్చే వేదిక ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ. దానికి నాయకత్వం వహిస్తున్నారు గౌరవనీయులు టైంటూ రామకృష్ణ గారు. మరి వారి శుభాకాంక్షలు, అభినందనలు. వారితో పాటు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రామకృష్ణ గారితో పాటు వారి కార్యవర్గ సభ్యులకు, వారి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. ఎందుకంటే గ్లోబల్ కన్వెన్షన్ పేరు కూడా చాలా చక్కగా పెట్టారు.
ఆ గ్లోబల్ నిజంగా గ్లోబల్ కన్వెన్షన్ అంటే గ్లోబల్ నుంచి అన్ని ఖండాల నుంచి అన్ని దేశాల నుంచి రావడం. సరే ఒక కార్యక్రమం చేస్తుంటే కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి, విఠల్ గారు చెప్పినట్టు అవన్నీ పట్టించుకోవద్దు. ఓవరాల్గా సక్సెస్ అయిందా కాదా అనేది ఇంపార్టెంట్. మరి చాలా బాగా చేశారు. దానికి మీరు ఇదివరకు దాకా చెప్పినట్టు చాలా పెద్దలందరూ సహకారం చేశారు. ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఎంతోమంది సహకరిస్తేనే సక్సెస్ అవుతుంది, ఏ ఒక్కరితో కాదండి. మరి అటువంటి సక్సెస్ మీటింగ్ను ఒక నెమరేసుకుందాం, ఒక మననం చేసుకుందాం. ఎందుకంటే ఒక మధుర స్మృతుల్లాగా ఒక బ్రహ్మాండమైన మీటింగ్ ఒక మధుర స్మృతుల్లాగా చేసుకుందాం అనే ఉద్దేశంతో ఒక మంచి కలర్ఫుల్ మా వాసవి కిరణాలు త్రినాథరావు గారు పత్రిక మాత్రం ఈస్ట్మాన్ కలర్ అనేది. మా చిన్నప్పుడు వైట్ అండ్ బ్లాక్ సినిమాలు చూసి కొత్త సినిమాలు కృష్ణ సినీ యాక్టర్ ఇంట్రడ్యూస్ చేసేది ఈస్ట్మాన్ కలర్ అని. అట్లా నీ మ్యాగజైన్ అంతా మన వైశ్య మ్యాగజైన్లలో నీది ఒకటే ఈస్ట్మాన్ కలర్, అంతా బ్లాక్ అండ్ వైట్ ఉన్నట్టుంది. మిగతా వాళ్ళు కూడా అప్గ్రేడ్ అయితే కావచ్చు నిన్ను చూసిగా. త్రినాథరావు గారికి శుభాకాంక్షలు, చాలా చక్కగా చేశారు. వారి మ్యాగజైన్ 2001లోనా 2011లో గౌరవనీయులు కీర్తిశేషులు మరి రోషయ్య గారి చేతుల మీదుగా ప్రారంభించి మరి ప్రతి నెల క్రమం తప్పకుండా, నాకు కూడా రెగ్యులర్గా వస్తుంది మీ మ్యాగజైన్, క్రమం తప్పకుండా మ్యాగజైన్ తీసుకుంటూ ఉభయ తెలుగు రాష్ట్రాల వైశ్య సోదరుల ఇన్ఫర్మేషన్ కానివ్వండి, మిగతా వైశ్యుల అభివృద్ధి గురించి కానివ్వండి, అన్ని వైశ్యుల కార్యక్రమాలను మరి క్రోడీకరించి అన్ని కార్యక్రమాలను వైశ్య సోదరులకు అందజేస్తున్నందుకు మీ కృతజ్ఞతలు తెలుస్తున్న వైశ్యుల తరఫున మరి చాలా చక్కటి కార్యక్రమం. మరి కార్యక్రమానికి మీరు చేసిన గౌరవ పెద్దలు మరి బండారు సుబ్బారావు గారు, మరి వారు దానకర్ణ అని ఇప్పుడే విఠలన్న చెప్పారు, అభినవ దానకర్ణ అని. నేను కూడా చూస్తున్నాను, ఒక వైశ్యులకే కాదు వైశ్యేతలకు, కల్చరల్ ప్రోగ్రామ్స్కు, స్పోర్ట్స్కు, పాలిటీషియన్స్కు ఎన్నో వారు చెప్పరు కానీ గుప్తదానం చేస్తుంటారు. మంచి మనసున్న వ్యక్తి, మరి ఒక ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, కష్టపడి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి, కష్టాలు తెలిసిన వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి గౌరవనీయులు బండారు సుబ్బారావు గారికి, మరి గౌరవనీయులు పసుర గ్రూప్ చైర్మన్ రవికుమార్ గారికి, గౌరవనీయులు ప్రసాద్ గారికి, గౌరవనీయులు శ్రీనివాస్ మా వకీల్ సాబ్ గారు, మరి అదే అడ్వకేట్ గారికి, మరి బాదం కృష్ణారావు గారు ఎందుకో ఫోన్ చేయలేదు, ప్రతిసారి ఫంక్షన్కు నాకు 10 సార్లు ఫోన్ చేస్తాడు. ఈసారి ఎందుకో లైట్ తీసుకున్నాడు ఆయన. బండారు కృష్ణారావు గారికి, సభాధ్యక్షులు విఠలన్న వారు ఇటీవల మేము సన్మానం చేశాం రవీంద్ర భారతి హైదరాబాద్లో. గౌరవనీయులు అంటే ఎల్ఐసి ఏజెంట్గా భారతదేశంలో నెంబర్ 1 రెండవసారి రావడం అంటే మామూలు విషయం కాదండి. మరి ఎన్ని వారు అంటే ఒక ఏజెన్సీ అంటే ఎల్ఐసి ఏజెంట్గా ఎన్ని వాళ్ళకి ఎంత కష్టపడి ఒకరిని కన్విన్స్ చేసి ఒక పాలసీ రావాలంటే ఎంత కష్టం. ఒక మనిషి దగ్గర ₹1 కోటి పాలసీ చేయాలంటే ఆ పాలసీ బెనిఫిట్ చెప్పాలి, భవిష్యత్తు చెప్పాలి, గ్యారంటీ చెప్పాలి, కన్విన్స్ చేయాలి, వాళ్ళ కుటుంబాన్ని కన్విన్స్ చేయాలి ఒక పాలసీ కొరకు. అట్లా మరి ఎంత కష్టపడితే ఈ స్థాయికి ఎదుగుతాడు వ్యక్తి. మరి ఎల్ఐసిలో నెంబర్ 1 భారతదేశంలో అంటే చాలా మన అందరికీ కూడా గర్వం. ఒక మన వైశ్యుడు, మన సోదరుడు నెంబర్ 1లో భారతదేశంలో ఎల్ఐసి ఏజెంట్గా రావడం. మరి అందుకే వారిని రవీంద్ర భారతిలో నేను కూడా వెళ్ళిన, దాంట్లో నన్ను కూడా పిలిచాడు, భాగస్వామ్యం చేశాడు. వారికి శుభాకాంక్షలు. సుబ్బారావు అన్న నేను అందరం కలిసి కూడా వారికి రవీంద్ర భారతిలో మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది. మరి ఆ రోజు కూడా చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు కూడా మీ అందరి ద్వారా మనందరి తరఫున కూడా మళ్ళొకసారి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో వారు ప్రతి సంవత్సరం కూడా మంచి గొప్పగా నెంబర్ 1గా రావాలని కోరుతూ అమ్మవారిని ప్రార్థిస్తూ మీకు ఆల్ ది బెస్ట్ విఠలన్న. ఈ సమావేశానికి మల్లికార్జున గారికి, ఎల్వి కుమార్ గారికి, వారు ఎల్వి కుమార్ గారు కూడా ఎల్వి పేరు మీద ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తారు నల్గొండలో. చాలా పొలిటికల్ అంబిషన్ ఉన్న వ్యక్తి, ఏదో పోస్ట్ రావాలని తహతపడుతున్నాడు. నేను అదృష్టం కూడా ఉండాలి కదా. నేను కూడా 37 సంవత్సరాలు కాంగ్రెస్లో ఒక డైరెక్టర్ కూడా కాదు. 37 సంవత్సరాలు సుబ్బారావు. ఐ వాజ్ ఇన్ 37 years ఏఐసిసి మెంబర్ దాకా వెళ్ళేవారు, కానీ పోస్ట్ ఏం రాలేదు. కుమారన్న నీకు కూడా వస్తుంది, ఓపిక ఉండాలి అంటే ఇప్పటి నుంచి 37 years అంటలేను. త్రినాథరావు గారు, వారి సతీమణి శోభ గారు ఎప్పుడు వచ్చినా ఇద్దరు కలిసి వస్తారు. ఖచ్చితంగా ఫోటో తీసుకుంటారు. నాకు ఆనందం అనిపిస్తుంది.
ప్రేమ. వైశ్యులు అంటే తనకు ఏ ఫంక్షన్లకు పోయినా మంచిగా ప్రేమగా ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు. మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఇటువంటి కార్యక్రమానికి మన వైశ్య పత్రిక సోదరులందరూ కూడా చాలామంది వచ్చారు. ఇది కూడా మీదనే వచ్చారా నాకు అర్థమవుతుంది. కాబట్టి వైశ్య సోదరులందరికీ పేరు పేరు నమస్కారం. బాబురావు అన్న ఇప్పుడే పెద్దలు చెప్పారు, వారు కూడా కష్టపడి డెవలప్ అయ్యారు. నీలోఫర్ కేఫ్ హైదరాబాద్లో నేను చాలా రోజుల క్రితం నీలోఫర్ అంటే ఏదో ముస్లిమ్స్ అనుకున్నా, తర్వాత తెలిసింది హిందూస్ అని. అరే హిందూస్లో నీలోఫర్ ఏంది అనుకున్నా, ముస్లిమ్స్తో క్రిస్టియన్స్తో అనుకున్నాను. నీలోఫర్ మన హిందూ పేరు కాదు కదా, అది ముస్లిం పేరు కూడా కాదు కావచ్చు. కోడల్పల్లి నీలోఫర్ అది తెలుసు, నాకు ఐడియా ఉంది, అదంతా స్టోరీ తెలుసు. కానీ మీరు మన వైశ్యులని తర్వాత తెలిసింది. చాలా సంతోషం, చాలా పెద్ద బిజినెస్. అంటే మూర్తి గారు వైశ్య బ్యాంకులో పిఆర్ఓగా సేవలు అందించారు. మూర్తి గారికి, మరి పెద్దలందరికీ, మా రమణయ్య గారు, పూర బాబురావు గారు, సీనియర్ సిటిజన్స్, సంపత్ గారు, వారి గ్లోబల్ కన్వెన్షన్కు వారి ప్రెమిసెస్ ఇచ్చారు గాంధీనగర్లో. బాబురావు గారు, రమణయ్య గారు, సంపత్ గారు, విఠల్ గారు, ప్రసాద్ గారు, మరి ఇంకెవరు, శ్రీనివాస్ గారు, బాదం గారు, రవికుమార్ గారు కూడా అన్ని రకాల సాయం చేశారు పసరా గ్రూప్ తరఫున. గుప్తా గారు, సారీ అవును వాళ్ళందరూ చూస్తున్నారు. గుప్తా గారు, పెద్దలందరూ చాలామంది సహకరిస్తే ఎట సక్సెస్ అయితే గ్లోబల్ కన్వెన్షన్. రామకృష్ణ గారు ఒకడే సక్సెస్ అవుతారా, కాదు కదా. మునీందర్ గారు, గౌరిశెట్టి మునీందర్ గారు, కరీంనగర్, చాలామంది పెద్దలందరూ అందరు సహకరిస్తేనే ఇవాళ మనం ఇది ఒక రకంగా చెప్పాలంటే, నా దృష్టిలో వాసవి కిరణాల మ్యాగజిన్ రిలీజ్ కాదు ఇది. వాసవి కిరణాల గ్లోబల్ కన్వెన్షన్ మననం చేసే రిలీజ్ కాదు, ఇది ఒక సెలబ్రేషన్స్. గ్లోబల్ కన్వెన్షన్ పండుగ. ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ కన్వెన్షన్ చాలా గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భంలో మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం సక్సెస్ అయిన తర్వాత. కాబట్టి సక్సెస్ మీట్ మనకి ఇంగ్లీష్ రాదు, అదో ప్రాబ్లం. చాలా చక్కటి కార్యక్రమం. మరి మరొకసారి కూడా త్రినాథ్ అన్న మంచి కార్యక్రమం చేశారు, శుభాకాంక్షలు. ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ రామకృష్ణ గారు నేతృత్వంలో ప్రపంచ ఆర్య వైశ్య సభలు కూడా 2001 అనుకుంటా బహుశా స్టార్ట్ అయింది. 2002లో కీర్తి శేషులు రోషే గారి చేతుల మీదనే ఇది కూడా పురుడు పోసుకున్న సంగతి మన అందరికీ తెలుసు. అంటే వైశ్య సంఘాలన్నీ వైశ్య మహాసభ ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వైశ్య మహాసభ నిజాం కాలం నాటిదైనా 115 మోర్ దెన్ 100 ఇయర్స్ చరిత్ర ఉన్నా కూడా నిజాం కాలం నాటి నిజాం వైశ్య మహాసభ, తర్వాత ఆంధ్రప్రదేశ్ వైశ్య మహాసభ, సరే ఇప్పుడు తెలంగాణ వైశ్య మహాసభ, ఆంధ్రప్రదేశ్ మెయిన్ బేస్ మెయిన్ మూలం మహాసభ. అది కూడా గౌరవనీయులు రోషే గారు 1978 అనుకుంటా పోవచ్చు, 77-78లో వారు మహాసభ అధ్యక్షులైన తర్వాతనే దానికి ఒక రాజ్యాంగ పరంగా కాన్స్టిట్యూషనల్గా ఆలోచించి మెంబర్షిప్ ఎట్లా ఉండాలి, తెలంగాణ నుంచి ఒకసారి ప్రెసిడెంట్, ఆంధ్ర నుంచి ఒకసారి ప్రెసిడెంట్, రాయలసీమ నుంచి ఒకసారి ప్రెసిడెంట్, భవిష్యత్తులో ఇబ్బందులు రావద్దని దూరదృష్టితోటి ఒక రాజ్యాంగ పరంగా మెంబర్లు, తాలూకా ప్రెసిడెంటు, జిల్లా ప్రెసిడెంటు, తర్వాత రాష్ట్ర ప్రెసిడెంట్ను ఎన్నుకోవడం ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాలనే ఉద్దేశంతో చాలా బ్రహ్మాండంగా బైలాస్ రాయడం జరిగింది. రండి సన్యాసిరావు గారు, మీరు రావచ్చు, మీరు అన్నిటికీ వెల్కమ్. ఒక రాజ్యాంగ పరంగా తీర్చిదిద్ది 77లో తీర్చిదిద్దిందే ఇవాళ పునాది. ఏది కూడా వైశ్య సంఘాలలో బేస్ పునాది ఇంపార్టెంట్ అండి. ఆ పునాది మంచిగా ఉంటే భవిష్యత్ తరాలకు మనం ఎప్పుడు కూడా ఒక నాయకుడు రాజకీయ నాయకుడు కావచ్చు, కుల సంఘాల నాయకుడు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, ఒక నాయకుడు ఏం ఆలోచించాలి అంటే వైశ్య సంఘ నాయకుడు ఇప్పుడు రామకృష్ణ గారు ఇవాళది వాళ్ళు ఆలోచించద్దండి, మన భావి తరాల గురించి ఆలోచించాలి. 100 సంవత్సరాల తర్వాత మన జనరేషన్, మన పిల్లలు, మన మునిమనువలు, మనవలకు ఏ ఇబ్బందులు రావద్దు అనే ఆలోచనతోటి మనం ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప ఇవాళ ఈవెంట్ ఉంది, ఇవాళ 10 మందిని జమ చేద్దాం, 10 మందిని మనిషికి 5 లక్షలు 10 లక్షలు వేసి ఈవెంట్ సక్సెస్ చేద్దాం, దట్ ఈస్ డిఫరెంట్. అది చేయాలి, సక్సెస్ చేద్దాం, ఈవెంట్ సక్సెస్ చేద్దాం, ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దాం, మన మీటింగ్ సక్సెస్ చేద్దాం, మన ఐక్యత చూపించాలండి.
ఎప్పుడు కూడా ఏది కూడా ప్రజాస్వామ్యంలో ప్రత్యేకించి రాజకీయ పార్టీలల్లో కులాల ప్రాతిపదిక, అది ఓపెన్ సీక్రెట్, దాని రహస్యం ఏం లేదు. ఆ కులాలలో కూడా స్ట్రెంగ్త్ ఎంత ఉంది, పాపులేషన్ ఎంత ఉంది, ఒకటి. రెండవది ఐకమత్యంగా ఉన్నారా లేదా చూస్తున్నాం. ఒక పెద్ద చిన్న ఉండాలి, ఏ కులానికైనా ఒక పెద్ద చిన్న ఉండాలి. సపోజ్ మందకృష్ణ మాదిగా ఆ కులం నుంచి ఒక పిలిపిస్తాడు, 1,00,000 మందితో మీటింగ్ పెడతా హైదరాబాద్ నిజాం గ్రౌండ్లోనో పెరెడ్ గ్రౌండ్లో అంటే మీటింగ్ 70,000 వస్తారు ఖచ్చితంగా ఒక పిలిపిస్తే. ఇవాళ మనం ఒక పిలుపు కాదు, 1000 పిలుపులు ఇద్దాం, బతిమలు ఆడదాం, ఫోన్లు చేస్తాం, వాట్సాప్లో మెసేజ్ పెడతాం, ఇంటికి వెళ్తాం, బొట్టు పెడతాం. ఆ బొట్టు ఫస్ట్ సుబ్బారావులో పెట్టి తర్వాత నాకు పెట్టిండు అంటే అలా తప్పు తీయద్దండి దయచేసి. మనం మంగళ వాయిదాలతో సుబ్బారావు ఇంటికి పోయిండు, నా ఇంటికి వచ్చేసరికి ఒక్కడే వచ్చిండు, బొట్టు చక్కగా పెట్టలే, ఆయన పెద్దగా పెట్టిండు, తక్కువ పెట్టిండు. ఇదే అండి, ఇంకా మారిపోతున్నాం. ఇవాళ వాసవి కిరణాలది ఒక గ్లోబల్ కన్వెన్షన్ది పెద్దలు రామకృష్ణ గారు మద్రాసు నుంచి వచ్చారు. వారు వచ్చారు, మరి ఒకటి పుస్తకం రిలీజ్, ఇదొక స్ఫూర్తి, ఇదొక మరణం. మంచి కార్యక్రమం, చాలా అరుదుగా జరుగుతాయి ఇటువంటి కార్యక్రమాలు. ఒక ప్రోగ్రాం తర్వాత ప్రోగ్రాం నెమరేసుకునే కార్యక్రమాలు చాలా తక్కువగా జరుగుతాయి. మంచి కార్యక్రమం కాబట్టి దీంట్లో ఎంతమంది కష్టపడ్డారో వాళ్ళందరికీ ఒక తృప్తి ఉంటుంది, ఒక సంతోషం ఉంటుంది. వాలంటీర్స్గా పనిచేసిన వాళ్ళు దాదాపు 5 నెలలు హైదరాబాద్ ఉన్నాడు భార్య పిల్లల్ని వదిలి. నేనైతే ఒక రోజు వదలను రామకృష్ణ గారు. అందుకే వైశ్య సంఘాల నాకు మొదటి నుంచి కూడా బాధ్యత లేదు. ప్రతి మీటింగ్కి వెళ్తా, రోచయ్య గారితో వెళ్ళేవాడిని రెగ్యులర్గా. 77, 78 నుంచి మహాసభకు వెళ్ళేవాడిని, వెనక ఎక్కడో కూర్చునేవాడిని. కానీ నాకు బాధ్యత ఎందుకు లేదంటే నేను టైం ఇవ్వను. నాకు నా వ్యాపారం, నా భార్య పిల్లలు ఇంపార్టెంట్, స్వార్థం ఎక్కువ నాకు. అందుకే నేను దీనికి బాధ్యత తీసుకోలేదు. వాస్తవం చెప్తున్నా. రామకృష్ణ గారు 5 నెలలు మీరు హైదరాబాద్ ఉన్నారు, మామూలు విషయం కాదు. మరి వారికి వెలగట్టలేము మనం. కొన్ని తప్పులు జరుగుతాయి, పెద్ద ఈవెంట్ జరుగుతుంటే పట్టించుకోవద్దు అవి. కానీ దురదృష్టవశాత్తు దయచేసి వైశ్య సోదరులకు నా విన్నపం, ఎప్పుడూ పునాది వేసిన మన వైశ్య సంఘాలు కానివ్వండి, అన్నసత్రాలు కానివ్వండి, శ్రీశైలం అన్నసత్రం మూర్తి గారు ఇంకా గౌరవ పెద్దలు కొంతమంది, కాచిగూడ వైశ్య హాస్టల్ కానివ్వండి, ఎప్పుడూ 75-80 సంవత్సరాల క్రితం హాస్టల్స్. వాళ్ళు అప్పుడు బీజం వేస్తేనే కదా ఇవాళ మనం ఎంజాయ్ చేస్తున్నాం. వైశ్య సత్రాలు ఇవాళ శ్రీశైలం కానీ ఎక్కడ సైనా, ఆ రోజుల్లో మూర్తి గారు శ్రీశైలంలో అన్నసత్రం రోషయ్య గారు చెప్పేవారు, క్రీకారణ్యం దండకారణ్యం శ్రీశైలం. మన వైశ్యులు శైవ భక్తులు ఉంటారు, వెళ్తారు. ఆ రోజుల్లో వైశ్యులు హోటళ్ళలో తినకపోయేది, కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉండేది, వేరే కులస్తులు ఇలా తినకపోయేది. మన వాళ్ళకు ఏదో పప్పు పులుసు అన్నం పెడదామని ముందుకొచ్చి ఒక వైశ్య సత్రం కట్టి రేకుల షెడ్ వేసి కట్టెల పొయ్యి మీద వంట వండి, వైశ్య సోదరులు జిల్లాల నుంచి తాలూకాల నుంచి వచ్చిన వాళ్ళకు వంట వండి వాళ్ళే వడ్డించేదండి. ఎంత వాళ్ళ మనం వెలగట్టలేము వాళ్ళ త్యాగం. అట్లట్లో ఒక్కొక్క ఇటుక ఇంకొక ఇటుక పేర్చి వాళ్ళ వైశ్య సత్రాలు 100 కోట్ల ఆస్తులైనవి. ఊరికి కాలేదు, వాళ్ళు ఎప్పుడో వాళ్ళ కంట్రిబ్యూషన్ చేస్తే మనం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. పోయి ఏసీ రూమ్లో కూర్చుంటుంది, ఏసీ రూమ్లో 1000 రూపాయలు ఇస్తాం కావచ్చు, 2000 ఇస్తాం కావచ్చు, ఎవరు కట్టాలి అది? గాడుదల మీద సున్నం, గాడుదల మీద ట్రాన్స్పోర్టేషన్ చేసి వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేశారండి శ్రీశైలంలో. వెలగట్టలేని శ్రమ వాళ్ళు. కాచిగూడ వైస్ హాస్టల్ ఎప్పుడు మహేందర్ రెడ్డి గారు మొన్నటి వరకు డీజీపీ గారు ఉండి చైర్మన్ గారు, నేను కూడా మీ హాస్టల్లో స్టూడెంట్ అండి, చాలా మంచిగా ఉండే హాస్టల్ అంటే అటువంటి వెలగట్టలేని వైస్ హాస్టల్ కానివ్వండి. అయితే పూర్వీకులు అంత కష్టపడి డెవలప్ చేసింది కొన్ని ప్లేస్లలో కొందరు వ్యక్తులు, అందరినీ బ్లేమ్ చేయలేను, కొన్ని ప్లేసులు కొందరు వ్యక్తులు ఆ ఆస్తుల మీద కన్ను వేసి కోర్టుకు వెళ్ళడం, కోర్టుకు తీరడం వెరీ అన్ఫార్చునేట్, చాలా దురదృష్టకరం అండి. ఏదైనా ఉంటే మనం కూర్చొని అక్రాస్ ది టేబుల్ మాట్లాడాలి, నలుగురు చెప్పినట్టు వినాలి. ఏదైనా జరుగుతాయి కావచ్చు, జరిగినప్పుడు ఏంది తెలంగాణ అంటారు రసీద్ తప్పితే మసీద్ అని, భగవంతుని ప్రకారం ఏదో లేకుండా నలుగురు కూర్చొని మాట్లాడాలి. కానీ కోర్టుకు వెళ్ళడం ఏంటండి? కోర్టుకు వెళ్ళడం మంచి కాదు. ఖచ్చితంగా తప్పులు జరుగుతాయి, వాళ్ళను మందలిద్దాం, 10 మంది అడ్జేద్దాం, ఏదో ఒక రకంగా. ఎందుకంటే ఎప్పుడో పాపం వాళ్ళు ఎంత కష్టపడి గాడుదల మీద చున్నం పంపించి కన్స్ట్రక్షన్ చేశారు, కట్టెల మీద మనకు వండి పెట్టారు. ఒక సేవాభావం, సేవ ఉంది మన దగ్గర, చాలా బ్రహ్మాండ సేవ ఉంది. పుష్కరాలు, గోదావరి పుష్కరాలు వస్తే టైం మాట్లాడచ్చు, ఒక నిమిషం మళ్ళీ. గోదావరి పుష్కరాలు వస్తే రాజమండ్రిలో
రోజు 8 లక్షల మందికి భోజనాలు పెట్టారు మన వైశ్య సోదరులు. 8 లక్షల మంది. అది కూడా ఏదో ఊరికి అట్లా ఓ సాంబారు రైస్ కాదు, పప్పు, కూర, సాంబార్, పెరుగు, పచ్చడి, హైజెనిక్ భోజనం. చంద్రబాబు నాయుడు గారు చూశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూశారు. ఇది ఎట్లా సాధ్యం మీకు అన్నారు. మీకే సాధ్యం అంటే వైశ్యులకి అన్నదానం అని చెప్పడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు. అంటే కొన్ని విషయాలను మనం గర్వపడాలి, చాలా ప్రమాణంగా చేస్తాం. అవన్నీ సేవాభావం ఉంది మొదటి నుంచి. వైశ్య అంటేనే చారిటీ. వైశ్య ఈజ్ ఈక్వల్ చారిటీ. దాన ధర్మాలు అంటే ఈక్వల్ వైశ్య. ఒక సనాతన ధర్మముల నుంచి మంచి కులం, గౌరవమైన కులం. కానీ వైశ్య సంఘాలు దయచేసి ఆలోచించాలి. ఒక ప్రపంచ వైశ్య మహాసభే కాదు, ఆర్య వైశ్య మహాసభ తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాదు, అవోపలు కానివ్వండి, ఇంకెన్నో ఉన్నాయి. చాలా వైశ్య సంఘాలు ఉన్నాయి. చాలా సంతోషం, తప్పులేదు. కానీ ఆలోచించాలి, అసలు నిజమైన ఒక విలేజ్లో ఉన్న వైశ్యునికి న్యాయం జరుగుతుందా? ఒక బీద వైశ్యునికి న్యాయం జరుగుతుందా? చేస్తున్నాం మనం, స్పాన్సర్ చేస్తున్నాం. బీద వైశ్యులకు స్పాన్సర్ చేస్తున్నాం. సంఘాలు ఇండివిజువల్గా కూడా కొంత స్పాన్సర్ చేస్తున్నారు. కానీ లాంగ్ రన్లో వైశ్యుల పరిస్థితి ఏమవుతుంది? ఒక జిల్లాలో, మాది రామగుండం అండి, సపోజ్ నేను రామగుండం నుంచి పెద్దపల్లి గురించి చెప్తాను. ఒక తాలూకా హెడ్ క్వార్టర్లో ఒక జిల్లాలో ఒక మాల్ వచ్చింది అనుకోండి, డీమార్ట్ అనే మాల్ వచ్చింది. డీమార్ట్ అనే మాల్ వస్తే ఒక 100 షాపులు దివాలా తీస్తున్నారు. కిరాణా షాపులు కానివ్వండి, బట్టల షాపులు కానివ్వండి. దాని గురించి మనం ఆలోచించాలి, దాని గురించి ఎడ్యుకేట్ చేయాలి తాలూకాలో ఉన్న వైశ్య సోదరులను. అంటే నిజమైన లీడ్ ఎవరు ఉన్నారో మారుమూల ప్రాంతంలో వైశ్యులు. ఒక మీటింగ్ మీరు హైదరాబాద్లో, దుబాయ్లో పెడుతున్నారు, చాలా సంతోషం. ఒక మీటింగ్ రిమోట్ ఏరియాలో కూడా పెట్టండి, తాలూకాలో పెట్టండి. అక్కడ ఒక వైశ్యులకు ఒక ధైర్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. సపోజ్ ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టారనుకోండి, అక్కడ ఉన్న వైశ్యులకు వీళ్ళకు ఆర్గనైజేషన్ ఉన్నది, వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. మీరు వచ్చుడితోటి పెద్ద పెద్ద మంత్రులు వస్తారు, పెద్ద పెద్ద వైశ్య ఇండస్ట్రియలిస్ట్ వస్తారు. వాళ్ళంతా హైదరాబాద్ ఉంటారు, తాలూకాలకు రారు కదా. వాళ్ళు ఎన్నడూ రావాలి? ఒక జిల్లాకు, ఒక తాలూకు ఒక మీటింగ్ పెడితే, మీరనే కాదు ఎనీ వైశ్య సంఘం పెడితే అక్కడున్న వైశ్యులకు, ఆ ప్రాంత ఆ ఏరియా వైశ్యులకు ఒక ధైర్యం, ఓహో మా వెనుక వీళ్ళు ఉన్నారు అని. నిజంగా బీద వైశ్యులకు, తాలూకాలో ఉన్న వైశ్యులకు, గ్రామ వైశ్యులకు న్యాయం చేయాలి, న్యాయం జరగాలి. చాలామంది ఇటీవల మంచిగా ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే మంచిగా చదువుకుంటున్నారు మన పిల్లలు. ఇదివరకు 10వ తరగతి ఫెయిలో పాస్ అయిన తర్వాత వాళ్ళ నాయనది కిరాణా షాప్ ఉంటే కిరాణా షాప్ నడపడం, వాళ్ళ తాతది రైస్ మిల్ ఉంటే రైస్ మిల్ నడపడం, వాళ్ళ బట్టల షాప్ ఉంటే బట్టలు. ఇవాళ శుభ పరిణామం ఏంటంటే ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, మంచిగా చదువుకుంటున్నారు. చదువుకొని అమెరికా వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, ఫారిన్ వెళ్తున్నారు. చాలా ప్రమాణం. ఒకటేంటంటే వ్యాపారస్తులుగా ఎవరెవరు ఎంటర్ అయిపోయారు. ఓ రోజుల్లో వ్యాపారం అంటేనే వైశ్యులు, వాణిజ్యం అంటేనే వైశ్యులు. ఇవాళ వ్యాపారం అందరి చేతిలో వెళ్ళిపోయింది. సమాజం మారుతుంది, మనం మారాలి. వాడు మాల్ పెడితే మనం 5 కలిసి మాల్ పెట్టాలి, కాంట్రాక్ట్ చేయాలి. అదే కిరాణా షాప్ పెట్టుకుంటే మనం బతికే పరిస్థితి లేదు. ఇవన్నీ కొంచెం ఎడ్యుకేట్ చేయాలి. మనం ఎడ్యుకేట్ చేసే అవసరం ఉంది వైశ్య సంఘాలు. ఇవాళ శుభ పరిణామం ఏంటంటే పిల్లలు చదువుకుంటున్నారు. పాత రోజుల్లాగా అదే కిరాణా షాప్, అదే బట్టల షాప్, తల్లులది తాతలు అదే, మనం అదే అని రాకుండా చదువుకుంటున్నారు. మంచి పోసే డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతున్నారు, ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నారు. కానీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే సోదరులకు పాపం ఒక్కొక్కరికి 52 లక్షలు కావాలి ఆర్థిక స్తోమత. ఆర్థిక స్తోమత లేని వాళ్ళు బాధపడుతున్నారు, రిక్వెస్ట్ చేసినందుకు సిగ్గుపడుతున్నారు. రామకృష్ణ గారు బీద వైశ్యులు రిక్వెస్ట్ చేసిన స్పాన్సర్కు వచ్చినా కూడా అటువంటి దాని కొరకు ఏదైనా కార్పస్ ఫండ్ ఫర్ పూర్ స్టూడెంట్స్, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే స్టూడెంట్స్ కొరకు, మెరిట్ స్టూడెంట్ల కొరకు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం అవసరం ఉన్నది. మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వైశ్య కార్పొరేషన్ ఉద్దేశం బీద వైశ్యుల పిల్లలు ఫారిన్ కంట్రీస్కి పెట్టేందుకు, చిన్న వ్యాపారస్తులు ఏదో నామినల్ పర్సెంటేజ్ లోన్ కొరకు మేము వైశ్య కార్పొరేషన్కు ప్రయత్నం చేస్తున్నాం సార్. సీఎం గారు ఎస్ అన్నారు. ఏదో కరోనాతోటో ఏదో అవాంతరాలతో అవుతుంది, కానీ ఖచ్చితంగా మేము వదలం. బీద వైశ్యులను ఉద్దేశించి స్టూడెంట్స్ అండ్ చిరు వ్యాపారుల వరకు మేము ఖచ్చితంగా మా ప్రయత్నం చేసి వైశ్య కార్పొరేషన్ అనేది 100% మా వంతు మేము అందరం కలిసి అందరిని కలుపుకొని, నేను ఒక్కరిని కాదు,
శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, చైర్మన్ అందరం కలిసి మేము ముఖ్యమంత్రి గారిని అడిగి మళ్ళీ ఒకసారి కూడా ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. వైశ్య కార్పొరేషన్ వస్తే మన బీద వైశ్యుల పిల్లలు అయితే బిజినెస్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, చిరు వ్యాపారులు కానివ్వండి, ఫారిన్ కంట్రీస్కి పెట్టేవాళ్ళు కానివ్వండి, వాళ్ళకు మంచి హెల్ప్ జరుగుతుంది. ఒక 1000 crores తోటి మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మీకు డబ్బు ఇస్తే నాకు నమ్మకం ఎక్కడ పోదు వాళ్ళు రీపేమెంట్ ప్రాంప్ట్గా వస్తుందని. ఆ నమ్మకం కూడా ఉంది ముఖ్యమంత్రి గారు. వైశ్యులు ఒక నమ్మకం ఉంది, ఒక గౌరవం ఉన్నది. ఎందుకంటే ఇవన్నీ ఉన్నది. అయితే అంటే ఎట్లా ఇవన్నీ కొన్ని ఒకసారి కూర్చోండి. మన జనరల్గా మీ పర్సంటేజ్ ఎంత అంటారు ఒక ముఖ్యమంత్రి గారు, ఒక కాంగ్రెస్ పార్టీ లీడరు, ఒక బీజేపీ లీడరు, రాష్ట్ర అధ్యక్షులు. వైశ్యులు రాష్ట్రంలో మీ పర్సంటేజ్ ఎంత అంటారు? ఏం చెప్తామండి? అసలు సెన్సెస్ ఉన్నాయా? ఎవరైనా బాధ్యత తీసుకుంటున్నాము అంటే ఇవన్నీ చాలా విషయాలు ఉంటాయి. మన కంట్రిబ్యూషన్ అవసరం, మన టైం అవసరం, మనం కష్టపడాలి. ఊరికే 8%, 10%, 7% ఏ బేస్ ఎక్కడ లేదు? మీ కుల సంఖ్య దేని మీద నువ్వు చెప్తున్నావు 7% అని, 8% అని, 9% అని, 5%, ఒక్కొక్క స్టేట్మెంట్, ఊరికే స్టేట్మెంట్. అది కరెక్ట్ కాదు. వైశ్య సంఘాలు చేసే పనులు చాలా ఉన్నాయి, చేస్తలేం. మనం చేసిన తర్వాత మన గౌరవం ఆటోమేటిక్గా వస్తుంది. పని చేస్తే గౌరవం వస్తుంది, పని చేయక రాదు. మనం పని చేసిన తర్వాత గౌరవం ఎక్కడ పోదండి, ఆటోమేటిక్గా వస్తుంది. ఇవాళ నిజంగా మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీరు ఏమనుకోకండి. అంటే ప్రముఖులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, బాధ్యత గల వ్యక్తులు ఉన్నాం కాబట్టి మన కుల సంఘ మీటింగ్ కాబట్టి ఎవరిని క్రిటిసైజ్ చేస్తలే, నేను ఎవరిని కించపరుస్తలేను. రాజకీయ నాయకులు కావాల్సింది, రాజకీయం అని ఎందుకు చెప్తున్నా అంటే ప్రతిదీ లింక్. ఇవాళ మన ఐఏఎస్ ఆఫీసర్ అయితే పోస్టింగ్ ట్రాన్స్ఫర్ కావాలంటే ఎవరితోనో హెల్ప్ జరగాలి, ఇండస్ట్రియలిస్ట్గా ఏదో లోన్ కావాలంటే మరి ఎవరో చెప్పాలి. ఇవన్నీ లింక్ ఉంటాయి కాబట్టి మన వాళ్ళు మంచి పొజిషన్ ఉండాలి. దానికి మీ పర్సెంటేజ్ ఎంత దామోదర్ గారు అంటే నేను చెప్పలేకపోయాను. అంటే మీ ఆర్గనైజేషన్స్ ఎప్పుడో 100 years ఓల్డ్ ఆర్గనైజేషన్ అంటారు కదా, మరి వాళ్ళ సెన్సెస్ ఏం లేవా? సెన్సెస్ గణాంక వివరాలు, ఏ జిల్లాలు ఎంత ఉన్నారు, ఏ తాలూకాలు ఎంత ఉన్నారు ఉన్నాయా? అవి చేయం మనం. మన నీడి రూరల్ వైశ్యుల గురించి ఆలోచించాలి, అది చేయం. ఏదైతే అవసరమో మనం ఆలోచించాలి ఖచ్చితంగా. ఏదైతే మనకు అవసరమో మన వైశ్యులకు నిజమైన అవసరాలు ఏంటి? ఇలా హైదరాబాద్ నడిపోతున్నా మనం అంత వైట్ కాలర్, అంత డబ్బులకు ఇబ్బంది ఉండదు, ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది ఉండదు, చదువు మంచి ఇంగ్లీష్ తెలుగు ఉంటుంది. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వైశ్యుల గురించి వైశ్య సంఘాలు ఆలోచించాలి. చాలా కాలాతీతమైంది ఎటో నేను అనుకుంటున్నాను. నన్నడు తనే అంత ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకో. అంటే ఇవన్నీ పాత వాళ్ళు మన వాళ్ళు చాలా. ఇవాళ మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు గారు, నేను ఎక్కడ మీ దీంట్లో చదివా, పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ అన్నారు. చాలామంది వైద్యులు ఉన్నారండి దేశంలో, చాలామంది తెలియదు. రామ్మోహన్ లోహియా గారు సోషలిస్ట్ నాయకుడు, మధు దండావతే, జైపాల్ రెడ్డి, అంటే చాలామంది జనసంఘ్ నాయకులు ఆయన శిష్యులు. ఆయన పార్టీని స్థాపించిన వ్యక్తి. ఢిల్లీలో రామ్మోహన్ లోహియా హాస్పిటల్ ఉంటుంది ఆయన పేరు మీద, బ్యాచులర్. గొప్ప నాయకుడు రామ్మోహన్ లోహియా, చాలా ఎవరికి తెలుసు. ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి రాష్ట్రంలో ఎవరెవరు ప్రముఖులు ఉన్నారో వాళ్ళ లిస్టు తెప్పియండి. ఒక గాంధీ గారు చాలా గొప్ప వ్యక్తి, ప్రపంచంలో ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి, దాంట్లో డౌట్ లేదు. మిగతా చాలామంది ఉన్నారు. పంజాబ్ నుంచి లాలా లజపత్ రాయ్ గారు ఉన్నారు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని పెట్టిన వ్యక్తి, పంజాబ్ కేసరి అంటారు, లాలా లజపత్ రాయ్ గారు ఉన్నారు. అట్లా ప్రతి రాష్ట్రంలో గొప్ప వాళ్ళు ఉన్నారు, త్యాగ విధానులు ఉన్నారు, స్వతంత్ర కొరకు పోరాడి భార్యాభర్తలు జైల్లో ఉండి పిల్లలను కానీ అక్కడ జైల్లో కన్న వాళ్ళ చరిత్ర వైశ్యులది. చాలామంది తెలియదు. ఎంతో త్యాగం చేసుకున్నాం. వైశ్యులు అంటే భయస్థులు, నిజంగా భయస్థులా? అసలు సాక్రిఫైస్ అనేది మన సాక్రిఫైస్ మనకే తెలియదు. వాళ్ళకి ఏం చెప్పగలుగుతాం మనం? వైశ్యుల చరిత్ర, వైశ్యుల త్యాగం మనకే తెలియకపోతే ఈ వేరే రాజకీయ నాయకులకు ఏం చెప్పగలుగుతాం? వైశ్య సంఘాలు ఉన్న నాయకులు దయచేసి మన చరిత్ర ఏంటి, మన పూర్వీకులు ఎవరు, ఏ రాష్ట్రంలో ఎవరు ఉన్నారు, రాష్ట్రాలు పక్కకు పెట్టండి. మన రాష్ట్రం వరకన్నా మనం 1964 14 మంది ఎమ్మెల్యేలు అండి.
ఇదే చేవెళ్ళ, ఇక్కడ హైదరాబాద్ పక్కన చేవెళ్ళ నుంచి 2 సార్లు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, కొడంగల్ నుంచి వెంకటయ్య గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. చాలా చరిత్ర ఉంది. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి గురుమూర్తి గారు చేశారు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు చేశారు. ఈ వాజ్ పిసిసి ప్రెసిడెంట్ గురుమూర్తి గారు, లేబర్ మినిస్టర్, సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు వహించులు ఉన్నారు అంటే లేరు 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 అన్నారు. ఒకసారి నేను కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో ఉన్నా, మాజీ పిసిసి అధ్యక్షులు వైశ్యుల నుంచి ఎవరైనా అంటే లేరు అని క్లియర్గా చెప్పేశారు. నాకు కూడా అప్పటికి తెలియదు, నేను కూడా కామ్గా ఉన్నా. తర్వాత తెలిసింది. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో ఏమన్నా ఎవరెవరో గుర్తుపెట్టుకుంటారు, గురుమూర్తి గారు 2 సార్లు ఎమ్మెల్యే, లేబర్ మినిస్టరు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు. మరి రాష్ట్ర కాంగ్రెస్ వైశ్యులు లేరని రాయనే లేదు లిస్టులో, మాజీ అధ్యక్షుల లిస్టులో. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే చాలా బాధాకరం. కొన్ని విషయాలు రాజకీయాలలో ఎన్ని అవమానాలు భరించామంటే మేము, అది కొన్ని తెలియవు వ్యాపారస్తులకు. ఎందుకు అనవసరం ఈ ఫీల్డ్ అనిపించింది చాలా సందర్భాలలో. ఇక మంచిగా వ్యాపారం చేసుకొని హ్యాపీగా ఉండగా ఏంది తలనొప్పులు ఇవన్నీ. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్న సంగతి తెలియదు. అట్లా మన వాళ్ళకి ఎన్ని తెలుసు, ఏం తెలుసు. మ్యాగజైన్ పేపర్ వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. మీరు చేసేది కూడా అసలు ఏ పార్టీలు ఎవరు ఉన్నారో మీరు స్టడీ చేయకపోతే ఎట్లండి? ఏ పార్టీలు ఎవరు ఉన్నారు, పాత చరిత్ర ఏంటి, త్రినాథ్ అన్న, ఇవన్నీ చూసుకోవాలి. నువ్వే చూడాలి. మొత్తం హైదరాబాద్ ఉన్నావు అంటే మనకు టైం లేదు, టైం కేటాయించాలి. సంఘంలో ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళు టైం కేటాయించి మన చరిత్రను వెలికి తీయాలి. ఇది మన చరిత్ర. రామమోహన్ లోయ గురించి చాలా మందికి మనం వైద్యుడం తెలియదు. ఇంత గొప్ప నేషనల్ లీడర్ ఆయన, గొప్ప నాయకుడు, ఆదర్శం. ఇందిరాగాంధీ లాంటిది భయపడేది, కమ్యూనిస్టులు భయపడేది. సోకాల్డ్ ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లంతా ఆయన శిష్యులే. ఈ తెలంగాణలో జైపాల్ రెడ్డి గారు రామమోహన్ లోయ శిష్యుడు. అంటే ఇవన్నీ సందర్భం కాదు, ఏదో మాట్లాడుతున్నాను నేను, ఏమనుకోకండి. సరే, తర్వాత ఎప్పుడన్నా మాట్లాడదాం. కానీ చాలా సంతోషం. ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ కన్వెన్షన్ సక్సెస్ అయిన సందర్భంలో ఈ కార్యక్రమం పెట్టడం, వాటి కార్యక్రమాల ఫోటోలతోటి, మంచి కలర్ఫుల్ ఫోటోలతోటి మ్యాగజైన్ తీయడం చాలా అవసరం. వారికి మళ్ళొకసారి కూడా త్రినాథ్ గారికి, శోభారాణి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రామకృష్ణ గారికి అన్న మీ ఓపికకు నమస్కారం. మళ్ళీ దుబాయ్లో పెడతా అంటున్నారు, మమ్మల్ని తీసుకెళ్తారా? డబ్బులు ఇస్తే తీసుకెళ్తా. డబ్బులు సపోజ్ డబ్బులు ఇవ్వని వాళ్ళ సంగతి, డబ్బులు ఉన్న వాళ్ళు 10 మంది స్పాన్సర్ చేయాలి. సుబ్రహ్మణ్య డబ్బులు పెట్టుకోని వాళ్ళు ఇక్కడ ఉండి అదే ఆన్లైన్లో వీక్షించాలి. డబ్బులు లేని వాళ్ళు మేము ఆన్లైన్లో చూస్తాం. పట్టి ఏమున్నదానికి నో ఇష్యూ మాకు. సరే, దుబాయ్కి తీసుకెళ్తున్నారు. 5 రోజులా? దుబాయ్ ప్రోగ్రాము ఆల్మోస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సంబంధించి దుబాయ్ నుంచి గణేష్ రాయపూడి గారు వచ్చినారు, ఎంఎన్ఆర్ గుప్తా గారు కూడా వచ్చినారు. వాళ్ళంతా కూడా ఈ ఎన్ఆర్ఐ విభాగానికి అంతా కూడా ఇన్ఛార్జ్లు అనమాట. ఆయన కూడా ఇప్పుడే నేను చూస్తున్నాను. అక్కడ 5 రోజులు మీరు ఉన్నారు. గణేష్ రాయపూడి 5 రోజులు, ఒకరోజు ఒక్కొక్క దేశం పెట్టుకున్నాము. అబుదాబి ఒకరోజు, షార్జా ఒకరోజు, దుబాయ్ ఒకరోజు, సైట్ సీయింగ్స్, షాపింగ్స్, తర్వాత మన మీటింగ్స్, ఇట్లా అన్నీ కూడా ఎక్కడ కూడా మనం ఒక అడుగు కూడా నడవాల్సిన అవసరం లేదు. మీరు కొనేటప్పుడు తప్పితే ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ తీసుకెళ్లేటువంటి వెహికల్స్ అరేంజ్ చేశాము. అన్నీ కూడా అద్భుతంగా ఉంటుంది. డబ్బులు లేకపోతే అప్పు చేసిన దయచేసి అందరు రావాల్సిందిగా కోరుతున్నాను. చాలా సంతోషమైంది. చక్కటి కార్యక్రమం, చాలా కాలాతీతమైంది. వాసవి కిరణాలు మ్యాగజైన్కు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, చక్కటి కార్యక్రమం నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరి పేరున కౌటిక విఠల్ గారితో పాటు సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్న. జై బోలో వాసవి మాతాకి. సెలవు. ఇచ్చారు, చాలా ధైర్యాన్ని ఇచ్చారు, చాలా మోటివేషన్ ఇచ్చారు, చాలా విషయాలు తెలియని విషయాలు తెలిపారు. చాలా సంతోషమన్న. సభాముఖంగా మీకు ఎన్ని రకాల ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే. మరి ఈ సమావేశంలో గ్లోబల్ కన్వెన్షన్ సక్సెస్ కావడానికి ఆర్థికంగా ఎందరో మహానుభావులు మాకు సహకరించారని చెప్పాను. మరి ఇప్పుడే ఒక దాత మద్దుల ప్రకాష్ గారు, ఒకసారి నిలబడండి సార్. మద్దుల ప్రకాష్ గారు
మరి వారు కూడా మాకు ఒక ప్రత్యేక దాత. వారి సమావేశంలో ఉన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే దుబాయ్ నుంచి విచ్చేసిన రాయపూడి గణేష్ గారు పెద్ద వ్యాపారవేత్త. వారి వాళ్ళ మరి హైదరాబాద్లో ఉండడము, మరి హైదరాబాద్ ఉండడమే కాకుండా ఫ్యామిలీ ప్రోగ్రామ్ జరుగుతున్నదంటే వారు విచ్చేయడము. సార్, మోస్ట్ వెల్కమ్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ సార్. ఇక నెక్స్ట్ మరి దామోదర్ గారు ఎంతసేపు ఉండాలనుకుంటున్నారు మీరు? వేస్తుంటే కూర్చోండి. ఇప్పుడు మన ముఖ్య అతిథి దామోదర్ గారికి సత్కరించుకోవడము మన అవసరము. శ్రీనాథ్ గారు వెళ్ళి ట్రెజరర్ మొరంశెట్టి శ్రీనివాస్ గారు మెమెంటో కంటే ముందు బొకే తర్వాత ఒక మెమెంటోను బాలకృష్ణారావు గారు, అట్లనే రాములకు రావడమే ఒక అదృష్టం. ఎందుకంటే మనకు వచ్చిన ఫెసిలిటీస్ కానీ బెనిఫిట్స్ మేము స్టార్టింగ్ నుంచి ఉంటాము. అట్లనే బండారు సుబ్బారావు గారు గ్లోబల్ అడ్వైజర్ ఉండాలన్నప్పుడు నేనేం అడ్వైజెస్ ఇస్తాను, నేను ఎప్పుడు సంఘానికి మేము రాలేదన్నారు. బట్ ఈరోజు ఒక మేము గర్వంగా చెప్పుకుంటున్నాము, వారి అడ్వైజెస్ చాలా వాల్యుబుల్. ప్రతి ఒక్క యాక్టివిటీలో డే అండ్ నైట్ మాకు మార్గదర్శకులు చేస్తున్నారు. అట్లే నాది అగ్రికల్చర్ ఎంఎస్సి, డాక్టరేట్ అగ్రికల్చర్ ఉన్నది. ఇండియా మొత్తం నేను ఒక 25 years నేను డిఫరెంట్ టాటా గ్రూప్, గోవిందా గ్రూప్లో చేసినప్పుడు ఆ పరిసరాలు అన్నిటితో మనం అన్ని రాష్ట్రాలు ఎక్స్పాండ్ చేయడానికి ఇది ఒక అవకాశం మేము తీసుకొని చేసాము. అట్లా దానిలో పరిసర గ్రూప్ మాకు అండదండలు ఉన్నది. స్టార్టింగ్ మేము నలుగురు ఎక్కువగా యాక్టివ్ ఇన్వాల్వ్ అయ్యాం. తర్వాత ఎంఎన్ఆర్ గుప్తా గారు, తర్వాత ఎల్వి కుమార్ గారు, తర్వాత ఒక్కొక్కరు అందరూ రావడం జరిగింది. ఈరోజు నేను గర్వంగా చెప్పు, నేను దుబాయ్ వెళ్ళినప్పుడు రాయపూడి గణేష్ గారు వీళ్ళంతా కూడా అక్కడ చెప్పినప్పుడు అన్ని కంట్రీస్లో మనం బై 2025 195 కంట్రీస్ మనం ఎక్స్పాండ్ చేద్దామని అన్నారు. అది ఫ్యూచర్ తప్పకుండా మనం చేస్తాము. ఆ స్ఫూర్తిని తీసుకొని తర్వాత టీజీ వెంకటేష్ గారు రాయలసీమ సింహమంటం గారు మనం వారు వచ్చిన తర్వాత మాకు ధైర్యం పెరిగింది. ఎందుకంటే మన అందరూ మన ఆవిష్కరణ మనకు భయం అనేది లేదు, మనం ముందుకు వెళ్ళిపోదాం అనేది వారి నుంచి ఒక క్వాలిటీ ఎక్కువ నేర్చుకున్నాం మనం. సో మన హృదయాల్లో పదిలంగా ఉంచుకోవడానికి ఏదైతే ఇచ్చేశారో వాస్తవీకరణాలని త్రినాథ్ గారి నేతృత్వంలో ఈ చక్కటి సూచికరణ చేసుకోవడం చాలా సంతోషం నిజంగా. ఎందుకంటే కార్యక్రమం గురించి అంతా చెప్పారు మన పెద్దలందరూ కూడా. 6 నెలల కఠోర శ్రమ, మరి ఎంతో మంది దాతలు, ఊరి విరాళాలతో అందరికి సహకారంతో కార్యక్రమం జరిగింది. ఆ మధుర స్మృతులే ఈ రోజు ఇక్కడ చెప్పని మరి చేస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి మరి లీడ్ చేసిన మన గ్లోబల్ కన్వెన్షన్ టీం ప్రసాద్ గారు, విఠల్ గారు, శ్రీనివాస్